శ్రీశైలేశదిఘాపాత్రం దీలవ్యాధిగుణార్ణవం ఇతీంద్రప్రవణం వందే రమ్యజా మహతరమునిం లక్ష్మీనాథసమారంభాం నహతయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగతస్థలితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్తు దయైకసింధోః రామానుజస్య శరణౌ శరణం ప్రపద్యే మాతాపితాయ పతయకాస్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మతన్మయానాం ఆద్యస్తన కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంగ్రయుగలం ప్రణమాసి మూర్ధనా భూతం చరస్య మఖతా ప్రియ భట్టనాద శ్రీ భక్తిశార కులశేఖర యోగివాగాన్ భక్తాంగ్రేణ పరకాల యతీంద్రనిష్టాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అవిగత విషయాన్ తరచ్చటారే ఉపనిషతా ముఖమాన మాత్రభోగగా అభిశగుణవతా తథైకశేషి మధురగ విరుదయే మమాభిరస్తు వేరుం బృన్నాహర్యేన్ వేదం తమీషైద மாறன் சடகோபன்வன் குருகூரி ஏரியங்கள் வாழ்வான் இன்னேற்றம் மதுரகவியார் எம்மையாழ்வார் அவரே அரண் பயனன்னாகிலும் பாங்கல்லராகிலும் சிகல் நன்னாக திருத்தி பணிகொள்வான் குயில் நின்னார் பொடில் ஷூ குருகூர் நம்பி முயல்கின்றேன் உந்தன் மொய்கழற்கண்பையே. మధురగవి ఆళ్వార్, ఆయనకి దేవుడే స్వామి నమ్మాళ్వార్. తెవు మట్టడియేన్ కురుగూరు నమ్మి అని ఆయన పాశురం. అటైతే మిగతా దేవుడు నాకు తెలుసు, అయినా కూడా నేను నమ్మాళ్వారిని దేవుడిగా తీసుకుంటాను, అది కాదు ఆయన అభిప్రాయం. మిగతా దేవుడే నాకు తెలవదు. దేవుడు అంటే ఎవరంటే నమ్మాళ్వారు ఒకడే, వేరెవరు తెలవదండి. వేరెవరు నాకు తెలవదు. తెలవదంటే లేదని ఆయన చెప్పల. మీరెవరైనా పెట్టుకోవచ్చు, నాకు తెలవదు, నాకు నమ్మాళ్వారు తప్ప తెవు మట్టడియే ఆ శబ్దానికి అది అర్థం. అట్లాంటి ఆచార్య భావం, ఆ ఆచార్య భావాన్ని పూర్తిగా తీసుకున్నాం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మధురగవి ఆళ్వారి నిష్టై అని చెప్తారు. అంటే ఆయన ప్రభావం మిగతా ఏ ఆళ్వార్లకి లేదు. ఎందుకంటే ఆచార్యుడే ప్రధానం. సంప్రదాయమే ఆచార్య అభిమానం తారకం. ఎంత చేసినా కూడా భగవంతుడు సంబంధం అనేది అందరికీ ఉన్నది. ఆ భగవంతుడి సంబంధం ఉన్నా కూడా ఆ సంబంధం అనేది మనకి పూర్తయిన అభిప్రాయాన్ని ఇచ్చి మనకి భయము అభయము లేకుండా చేసొద్దంటే చెప్పను కాదు. మనకు భయం రావచ్చు, అభయం ఉండవచ్చు. అటైతే మన ఇక్కడ ఉండటానికి ఆయనే ప్రధానకర్త, మోక్షానికి పోయేదానికి ఆయనే ప్రధానకర్త. స్వామి ఇక్కడ ఉండటానికంటే ఈ సంసారంలో ఉండేదానికి ఆయనేనా? అవును. మోక్షానికి పోయేదానికి ఆయనేనా? అవును. అటైతే నా కర్మ కాదా? నా కర్మనే. అయితే ఈ కర్మాన్ని తీసేసి అదేంది కర్మ? ఓ కర్మ లేదు, నువ్వు బాగుండి మీరే మోక్షానికి పో అని పంపించడానికి ఆయనకి ఆ శక్తి ఉండదా లేదా? ఆయనకి ఆ కారుణ్యం ఉండదా లేదా? ఆయనకి అట్లాంటి భయం ఉండదా లేదా? ఉన్నది. ఆయన కూడా నన్ను ఇక్కడ పెట్టుకున్నాడే, ఇన్ని జన్మాలుగా నేను ఉన్నాను కదా. లేదు స్వామి మీరు ఏం చేయలేదు, ఏదో చేస్తే ఆయన చేస్తాడు, ఏం చేయలేరు కాబట్టి ఆయన చేయలేదంటే ఇప్పుడు ఏం చేయలే. ఇదే విషయంలో ఆళ్వారు చెప్తున్నాడు భగవంతుని చూసి. ఏం చెప్తుంటే ఇంగన్నై పొరుళాక్షి తన్నయన్నులు వైతాన్ అండ్రన్నై పురంభోగ పునర్తది ఎన్ చేయవాన్. ఈ రోజు నన్ను తీసుకొచ్చి నమ్మాళ్వారుగా తీసుకొచ్చి కూర్చోబెట్టేవే, ఇన్ని జన్మాలకు ఎందుకు కూర్చోబెట్లా? ఈ ప్రశ్న అడిగాడు. దీనికి సమాధానం చెప్పాలి కదా. లేదు. ఎందుకంటే అప్పుడు మొదట చెప్పాడు, లేదు ఆళ్వారు ఈ జన్మలు ఇలాంటిది ధర్మకార్యం చేసావు, ఇదన్నీ చేసావు, అదన్నీ చేసావు, అదన్నీ చేసావు, అదంతా ఆయన ఏం చేయలే. అప్పుడు నువ్వు చేయలేదు, అప్పుడు చేయలేవు, ఇప్పుడు చేయలే. ఏదో నీ అభిప్రాయం ఇప్పుడు నువ్వు తీసుకుపోతున్నావు, అప్పుడు నీకు అభిప్రాయం లేదు, తీసుకోపోలేదు, అంతే. అదే చెప్పు. అది వదిలేసి నేనేదో చేసానంటే నేనేమో ఈ తిరువడి పట్టుకున్నాను తప్ప వేరేం చేయలేదు. వేరేం చేశాను? ఏం చేయలేదు. అది అప్పుడే చేసి వస్తున్నాయి. అయితే తిరువడి పట్టుకున్నావు కదా, ఆ పట్టుకున్నట్టు చేసింది నువ్వే కదా.
నేనుగా వచ్చి పెట్టుకోలేదే. మనం ఏం చేస్తాం, మనం ఏమనుకుంటామంటే శరణాగతి నేను చేశాను అందువల్ల భగవంతుడు తీసుకుపోతాడు. ఆ శరణాగతి చేసేటి ఒక సన్నివేశం ఇచ్చి ఆ చేయించుట్టుగా చేసేది అనేది భగవంతుడే. మనం చేస్తున్నాం మన బుద్ధితో చేస్తున్నాం కాదు, కాదు కూరత్తాడు ఒప్పుకోనే లేదు. వరదరాజస్తవంలో చెప్తున్నాడు, నువ్వు ఇలాంటి అనుగ్రహం, వరదరాజా నువ్వు ఇలాంటి అనుగ్రహం నాకు ఇవ్వలేదంటే నేను శరణాగతి శరణ్ ఒక శబ్దం ఆ మాట నా నోట్లో వచ్చి ఉంటుంది కాదు. నువ్వు ఆ అనుగ్రహం చేసేవు, ఆ అనుగ్రహం చేసిన దానివల్ల నీ తిరువడి పట్టుకుంటాను అని ఒక ఆ మాట నా నోట్లో వచ్చింది. అందువల్ల ఏం చేసేది లేదు. అందువల్ల ఆయన ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు, ఏ ప్రకారం చేస్తాడు ఇది ఉంటానే ఉంటది. కృపా భూబూదిలే పరిపూర్ణ అనుభవం నిర్కచ్చేదే ఉండదు ఘాట్టాదని ఒక సూత్రం శ్రీవచన భూషణుడు. ఆయన ఎట్లయినా ఏదైనా చేయొచ్చు అంటే స్వతంత్రుడు, అదిదా పెద్ద విషయం. స్వతంత్రుడు అంటే ఆయన పెట్టిందా, ఆయన ఏం చెప్తాడో అంతే, మరి ఏం లేదు. అటైతే ఈ స్వతంత్రుడు మంచి స్వతంత్రుడు. మీరు సామాన్యంగా ఒక రాజులు ఉంటాడు, మూర్ఘమైనోడండి, ఆయన పట్టిందే పట్టుంటాడు. ఆ ప్రకారం కాదు భగవంతుడు. ఆ ప్రకారం మన స్వతంత్రుడు ఏంటంటే ఆ ప్రకారం మనం తీసుకోకూడదు. అయినా కూడా ఆయనకి అప్పుడప్పుడు స్వాతంత్ర్యం ఉంటే నన్ను ఇక్కడ పెట్టేస్తాడు. స్వాతంత్ర్యం లేదా, కృప వచ్చేసిందా, పరాపదం తీసుకుపోతాడు. ఇది ఎప్పుడు జరగద్ది, ఎలా జరగద్ది, జరగదు. ఎట్లా జరగద్ది? అప్పుడు నేను శరణాగతి చేసిన కూడా జరగదా? జరగద్ది. ఏ టైంలో జరగద్ది తెలవదు. చిత్రకూటానికి పోయేవాడు భరతుడు రామ శరణాగతి చేసాడు. నిన్ను దాసుడుని అనుకో, నీ చేసే కైంకర్య పరని అనుకో, నీ తమ్ముడుని అనుకో, ఏదైనా అనుకో, నాతో వచ్చేసే, నా శరణాగతి నువ్వు తీసుకొని నేను చెప్పిన మాట ప్రకారం నువ్వు వచ్చి రాజ్య పరిపాలన చేయి, నువ్వే రాజు నేను కాదు అని చెప్పి ఎంతనో శరణాగతి చేశాడు. ఫలించిందంటే ఫలించగా రాలేదు. ఎందుకు స్వామి రాలేదు? ఒకవేళ ఆయన చేసిన శరణాగతి సరికాదంటే సరిగ్గా చేశాడు, ఏ తప్పు లేదు. అయితే ఆ శరణ్యుడైన రాముడు ఆయన తిరువుళ్ళం, ఆయన హృదయకమునికి అనుసరణగా లేదు. ఆయన అప్పుడు ఏం చేసుకోడు, ఆ దేవతలు చేసిన శరణాగతికి ప్రధానంగా పెట్టుకున్నాడు. ఉన్ని 14 సంవత్సరాల తర్వాత చేస్తాం అంటే. అందువల్ల మన శరణాగతి చేసిన దానివల్ల వెంటనే ఇవ్వాలని ఒక నిర్బంధం అనేది లేదు. అయితే దొరకదని కాదు, ఇలాంటి భయం అభయం రెండు దాంట్లో ఉంటుంది. భగవంతుని ఆయన తిరువడి పట్టుకుంటే, అదే ఆచార్య తిరువడి పట్టుకుంటే లేదు. నావినాల్ నవిత్తి ఇంద మెయిదినే నేవినే నవన్ పొన్నడి మెయిమయ్యే చెవు భట్టరియే. ఇట్లాంటి ఆచార్య తిరువడి పట్టుకుంటే మోక్షైక హేతు, మోక్షం ఒక్కటే. ఆయన ఈ సంసారంలో పెట్టేది ఉంటా లేనే లేదు. సంసారం ఇక్కడ పెడతాడంటే పెట్టనే పెట్ట. ఎందుకు స్వామి పెట్టడంటే స్వతంత్రుడు కాదే, అదిదా స్వతంత్రుడు కాదు. స్వతంత్రుడుగా ఉంటేదా ఇక్కడ పెట్టాలనుకుంటాడు, పరతంత్రుడుగా ఉంటే తీసుకుపోవాలనుకుంటాడు. ఆచారుడు స్వతంత్రుడా, పరతంత్రుడు. అందువల్ల ఆచారుడు తిరిగి పట్టుకోవాలని అట్లాంటి ఆచారు భావం అనేదిగా మధురగవి ఆళ్వార్. ఆయన అనుగ్రహించిన 11 భాషరాలు ఆశ్చర్యమైన 4000 దివ్య ప్రబంధంలో ఒక గ్రంథం అనేది ప్రధాన గ్రంథం అంటే வாய்த்த திருமந்திரத்தின் மத்தியமமாம் பதம் போல் சீர்த்த மதுர கவி செய்கலையை ஆர்த்தபுகள் ஆரியர்கள் தாங்கள் அருளிச் செயல் நடுவே సేవిత్తా తాత్పర్యం చేరుని చెప్పి అట్లాంటి ప్రధానమైన ఒక గ్రంథం అంటే ఇదే నమశబ్దத்தின் అర్థం. అట్లాంటి నమశబ్దం అనేది 11 పాసరంలో దేవుడు నమ్మాడు అని చెప్పి మనకి తెలిపిస్తాడు. దాంట్లో 10వ పాసరం మనం అనుభవిస్తున్నాము. పయనన్నాగిలం పాంగళ్ళరాగిలం செயல் நன்னாக திருத்தி பணிகொள்வான் புயல் நின்றார் பொருள்சு குருகு உண்ணம் முயல்கின்றேன் உந்தன் மொழிகள కన్వయే. పయనన్నాగిలం మధురగా చెప్పుకుంటాడు, నన్ను దిద్దుబాటు చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, చేసిన దాని వల్ల ఏం ప్రయోజనం లేదని తెలుసు ఆళ్వారికి. నమ్మాడు బాగానే తెలుసు, ఇతను వేస్ట్, ఇతను ఎందుకు ప్రయోజనం లేదు తెలుసు. పయన్ అండ్రాగిలం,
ఇతను చేసిన దానివల్ల ఏ ప్రయోజనం లేదు. పాంగళ్ళ రాగిలం, సరే చేసిన తర్వాత ఏదైనా పనులు చేస్తుంటే అది లేదు, అది లేదు. నాకు చేసిన దానివల్ల ఏ విధమైన ప్రయోజనం లేదని తెలుసు నమ్మాడు వారికి. అయినా కూడా నన్ను ఎలా తీసుకొచ్చాడు? பயனன்னாகிலும் பாங்கல்லலாகும் செயல் నన్రాగ తిరుత్తి పనిగొల్వాన్. செயల్ నన్రాగ అంటే నేను ఎలా చెయ్యాలో, ఎట్లా చెయ్యాలో, ఏ ప్రకారం చెయ్యాలా అది ఎట్లా చెప్పాడు? తిరుత్తి పనిగొల్వాన్, అతనే చేసాడు. వదలగవి ఆడవారు, నీకు ఇదంతా ఉద్దేశం చేశాను, నువ్వు చూసుకో, నీ పని చూసుకోండి రా అని వదల్లా. నన్ను దిద్దుబాటు చేసి నన్ను చలి ప్రకారం తీసుకొచ్చి సంప్రదాయాన్ని తీసుకొచ్చి ఇది పద్ధతి అని చెప్పి అతన్నే చేతులు పట్టి తీసుకొచ్చాడు. నన్ను వదిలేలా, నన్ను వదిలేసి ఇదంతా చెప్పాను దీని ప్రకారం రా అని చెప్పేస్తే నా చేతులు నన్ను పెట్టాడు అని అర్థం. నా చేతులు నన్ను, ఇది సంప్రదాయంలో చాలా ముఖ్యమైన విషయం. మన చేతులు మనల్ని పెట్టేసాడు భగవంతుడు అనుకోండి, అది స్వరక్షణి స్వాన్వయం ఒడిగయ్యి. నా చేతులు నన్ను పెట్టా ఆచారుడు కాదు, ఆచారుడు అంటే చాలా నమ్మాడు అని అర్థం. పెట్టలేదు, ఆయన తీసుకొచ్చాడు. பயனன்னாகிலும் பாங்கல்லனாகிலும் செயல் நன்றாக, నా చేతులు నన్ను పెట్టకుండా ఆయన తీసుకొచ్చి తిరుత్తి పనిగొల్వాన్, తిరుత్తి దిద్దుబాటు, నన్ను ఎలా ప్రకారం సంప్రదాయాన్ని తీసుకురావాలనో ఆ ప్రకారం తీసుకొచ్చి ఏం చేశాడు? తీసుకొచ్చి పెట్టాడండి, అక్కడ కూర్చో అంతే, ఇంకేం చేయదు, కూర్చోండి. అట్లా కాదు, పైకి 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 కైంకర్యాన్ని ఇచ్చాడు నాకు. పనిగొల్వాన్, పనిగొల్వాన్, పనిగొల్వాన్ అంటే నన్ను వదల్లా, అక్కడికి తీసుకొచ్చి పెట్టాడు కదా. పెట్టేసిన తర్వాత అయిపోయింది స్వామి, ఇన్ని రోజులు నువ్వు ఆ గోష్ఠిలో ఉన్నావు, అది దూరద గోష్ఠి, మంచి గోష్ఠి కాదు, ఇప్పుడు మంచి గోష్ఠికి వచ్చేసావు, ఇక్కడే ఉండు అంచి వదిలేసి ఆయన ఏదో ఆయన కార్యాన్ని చూసుకుంటూ వెళ్ళిపోయాడంటే కాదు, పైక 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 నాకు ఎంతంత కైంకర్యం ఉండదో అలాంటి కైంకర్యం ఇచ్చాడని చెప్పాడు. మనం వెంటనే మధురగలిగాడు అడిగాను, ఏం కైంకర్యం ఇచ్చాడు నీకు? ఆయన చింత చెట్టు అక్కడ కూర్చున్నాడు, ఆయనకి నువ్వు ఏం కైంకర్యం చేస్తావు? మీరు అనుకున్నట్టు కాదు, ఆయనకి ఎలాంటి కైంకర్యం ఇచ్చాడు? భగవత్ కైంకర్యం ఇచ్చాడు, భాగవత కైంకర్యం ఇచ్చాడు, ఆచార్య కైంకర్యం ఇచ్చాడు అని చెప్పాడు. పనికొల్వాన్, ఈ శబ్దం చాలా ముఖ్యం. ఇదంతా మనం వినిన తర్వాత పాసులను సేవించేటప్పుడు ఆ గుర్తు రావాల, అటైతే వినేటప్పుడు గుర్తుగా వినాల. పాసనం చేసిన பயனன்னாகிலும் பாங்கல்லனாகிலும் செயல் நன்னாக திருத்தி పనిగొల్వాన్, పనిగొల్వాన్ అని చెప్పి పైకి పైకి పోతా ఉంటాం, కుయ్యలు నిండారు పళ్ళు పైకి పైకి పోతా ఉంటాం కదా. అయితే ఆ పాసనం చెప్పేటప్పుడు పనిగొల్వాన్ పనిగొల్వాన్ అని చెప్పాడు. ఆ రోజు స్వామి చెప్పాడు ఈ ప్రకారం పనిగొల్లు అంటే కైంకర్యం ఇచ్చాడు. ఏ కైంకర్యం ఇచ్చాడు? భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం, అదంతా ఇచ్చాడే. ఆ గుర్తు రావాలి. ఆ గుర్తు వస్తుందంటే అనుభవిస్తున్నాం. ఈ గ్రంథాలన్నీ అనుభవానికి, ఈ గ్రంథాలు తెలుసుకున్న దాని వల్ల నాకు మోక్షం కాదు. అయితే తెలుసుకుంటే ఏంటంటే అతని అనుగ్రహం వల్ల నాకు మోక్షం తెలుసుకుంటే అయితే ముఖ్యం. అక్కడ పనిగొల్వాన్, పని అంటే కైంకర్యం పూర్తిగా ఇచ్చాడు అని చెప్పాడు. భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చెప్పాడు. మనకి వెంటనే మధురగవి ఆడమని పట్టుకున్నాము. మరి కొన్ని విషయాలు ఎవరి దగ్గర ఏదైనా తప్పులు చెప్పాలనుకోండి, ఆయన మంచి చేస్తానే ఉంటాడు, ఎప్పుడూ మంచి చేస్తూ ఉంటాడు. ఏదైనా తప్పు శబ్దాలు, తప్పు ఏదో మాటలు, అదే కాకుండా తప్పుగా ఏదో చేస్తున్నాడనే ఏదో దొరుకుతుందా చూస్తూ ఉంటాం. కొన్ని మందికి అదే అలవాటు ఉంటుంది, మనకి ఆ అలవాట. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం నాకు ఇచ్చాడని చెప్పాడు కదా. వెంటనే పట్టుకున్నాం. మధురగవ్యార్ ఇప్పుడు చూడు ఏమేం చేస్తా, మేము అప్పటాల్సి ఏం చెప్తున్నాము, నువ్వు భగవంతుడి దగ్గర ఉండు అని చెప్పాము. అదంతా లేదు, నాకు ఆళ్వార్ 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 తప్ప దేవుడు మట్టడి ఏం కురువు ఉన్నది, వేరు దేవుడు నాకు లేదు 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 అప్పటా నుంచి నువ్వు చెప్తా ఉన్నావు. సరే ఏదో చెప్తే మేము అనుకున్నాం. ఇప్పుడు నువ్వే చెప్తున్నావు, నీ నోటి మాట వల్ల వచ్చేసిందే. భగవంతుడు కైంకర్యం చేస్తాను, భాగవత కైంకర్యం చేస్తాను, ఆచార్య కైంకర్యం చేస్తాను అని చెప్పి ఈ కైంకర్యంతో నాకు ఇచ్చాడని చెప్పి ఆ నమ్మాడు వారు ఇచ్చాడని నాకు చెప్పాడు కదా. అటైతే ఇప్పుడు నువ్వు ఏం చేసేసావు? భగవంతుడు కైంకర్యం చెయ్యాలి అని పరిస్థితికి వచ్చావు కదా. అదే కదా ఆ రోజు మేము చెప్పాము. అప్పుడు అదంతా లేదు, నాకు నమ్మాడు వారు తప్ప వేరే దేవుడు లేదు.
ఆయనకే కైంకర్యం, ఆయనకే కైంకర్యం అని చెప్పుకున్నావే. అయితే ఇప్పుడు నీ నోటి మాట వల్లనే వచ్చేసిందే. భగవంతు ముఖ్యంగా అది వినాలి, అది ముఖ్యంగా వినాల. నీ నోటి వాడలో వచ్చినాయే భగవంతుడి కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్యని మూడుని చెప్పేసాడు. మీరు ఈ ప్రకారం చెప్పిండొచ్చా? మీరు ఏం చెప్పాలా? ఆళ్వార్ నా దగ్గరకు వచ్చాడు, నన్ను దిద్దుబాటు చేశాడు, పయనన్నాగిలం పాంగళ్ళ రాగలం చేయన్నన్నాగ తిరుత్తి పనికొల్వాన్, పనికొల్వాన్ అని శబ్దం కైంకర్యం ఇచ్చాడని చెప్పావు కదా. నాకేం కైంకర్యం చేసినా ఇచ్చాడు? ఆచార్య కైంకర్యం ఇచ్చాడు అని నువ్వు చెప్పిండాల. నువ్వు అట్లా చెప్పాలా? ఆచార కైంకర్యంతో పాటి భగవత్ కైంకర్యం ఇచ్చాడు, భాగవత కైంకర్యం ఇచ్చాడు. భాగవత కైంకర్యం కూడా పర్లేదు, అది కూడా మేలేంటే ఆ భాగవతంలో ఒకరితో ఆచారుడు. ఆ భాగవత గోష్ఠిలో ఎవరు పెద్ద ఆయన, ఎవరు భగవంతుడు, ఆయన ఆచార్యుడు, అది పర్లేదు. అంటే భగవత్ కైంకర్యం పెట్టి ఉండవు కదా. అందుకు అప్పుడు ఈ ప్రకారం నువ్వు చెప్పిన దానివల్ల అప్పుడు భగవంతుడికి కైంకర్యం చేస్తాను నువ్వు సమ్మతం చెప్పావు కదా. ఇదే ధరమైన అప్పటాంచి మేము చెప్పుకుంటా ఉన్నాము, నువ్వు కాదు కాదు అని చెప్పేవే. ఇప్పుడు ఒప్పుకుంటున్నావు కదంటే ఈ మాట మొదటిగా వీడు వినేసి నవ్వేశాడు. ఏం స్వామి, నేను ఇంత శ్రమపడి నువ్వు ఏ తప్పు కనిపెట్టాలో కనిపెట్టి ఈ ప్రకారం నేను చెప్తే ఇప్పుడు నువ్వు నవ్వుతున్నావంటే నీకు ఇంకా అర్థం కాలేదు సంప్రదాయం. ఇంకా నీకు అర్థం కాలేదు. ఆళ్వారు నాకు ఇచ్చిన సంప్రదాయం నీకు ఇంకా అర్థం కాలేదు, ఇంకా మీకు అర్థమే చేసుకోలేదు. అదేంది స్వామి, భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం చెప్పిన తర్వాత ఇంకా నాకు అర్థం కాలేదు అంటున్నాడా? నీ నోటు మాటలో వచ్చిందంటే అవును. అట్లంటే ఏమర్థం తెలుసా? ఏమర్థం? భగవత్ కైంకర్యం అంటే ఏంటి, భాగవత కైంకర్యం అంటే ఏంటి, ఆచార్య కైంకర్యం అంటే ఏంటి? ఇంక మీద ఇంకా కొంచెం జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైనా కానీ భగవంతుడు గురించి కాలక్షేపం అంటే అట కూర్చొని అట ఆనుకొని అటలాగా వినకూడదు. అప్పుడు కూడా ఎంత అనుకువగా వినాలనో అంత అనుకువగా వినాల. అయితే ఆచార్యుడు గురించి కాలక్షేపం అంటేనే అట్లా నిలబెడుకొని, అది కాకుండా ఒక భవ్యంగా ఉండుకొని ఏం జరుగుతుంది, ఏం చెప్తారో అభిప్రాయంతో వినాలి. ఆచార్యుడు కాలక్షేపం అంటే కొంచెం గొప్పది, భగవంతుడు కాలక్షేపం అంటే అట్లా గొప్పది కదా. ఆచార్యుడు కాలక్షేపంతో కంపేర్ చేసినప్పుడు భగవంతుడు కాలక్షేపం కొంచెం తగ్గుతా, ఆచార్యుడు కొంచెం గొప్పది. అందువల్ల ఇప్పుడు ఆచార్యుడు విషయం వస్తుంది. భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం అంటే ఏంటి? శ్రీవచన భూషణం ఒక గ్రంథం. ఇదన్నీ శ్రీవచనం, ఇలాంటి ఒక రహస్య గ్రంథాలన్నీ శ్రీవచన భూషణించే మన పెద్దవాళ్ళు పూర్తిగా వ్యాఖ్యానాన్ని అనుగ్రహిస్తారు. దీనికి నంజీయ వ్యాఖ్యానం ఉన్నది, నంబిళ్ళ వ్యాఖ్యానం ఉన్నది, పెరియవాచ్యాన్ పిల్ల వ్యాఖ్యానం ఉన్నది. ఆయన అదంతా అక్కడికి అనుగ్రహిస్తారు. దాంట్లో శ్రీవచన భూషణంలో ఒక సూత్రం, ఆ సూత్రంలో ఏం చెప్తున్నా అంటే, ఆ సూత్రం ద్రావిడ భాషలో ఉంటుంది. అంటే దానికి ఏం అర్థం చెప్తాను. ప్రాప్యత్తుకి బాగా తెలుసు. ప్రాప్యత్తుకి ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం, మధ్యమ పర్వం భగవత్ కైంకర్యం, చరమ పర్వం భాగవత కైంకర్యం అని చెప్పి ఈ 3 కైంకర్యాల గురించి చెప్పినారు శ్రీవచన భూషణంలో. ప్రాప్యత్తుకి మళ్ళా ఇంకోసారి చూస్తున్నాను. ప్రాప్యత్తుకి ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం, మధ్యమ పర్వం భగవత్ కైంకర్యం, చరమ పర్వం భాగవత కైంకర్యం అని చెప్పి 3 కైంకర్యాలు చెప్పాడు. ప్రథమ పర్వం అంటే మొదట ఉండేది, మధ్యమ పర్వం అంటే మధ్యలో ఉండేది, చరమ పర్వం అంటే లాస్ట్ లో, ఎప్పుడు ఎండ్ అవుతుందో ఆ లాస్ట్ లో ఉండేది. ఈ 3 పడి దీంట్లో మొదట కైంకర్యం ఇది. ప్రాప్యత్తుకి ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం. మొదట కైంకర్యం చేయాల్సింది ఆచార్యుడికి. గుర్తుగా వింటా రావాలి మీరు. ఇది అట్లనే మార్చపోతాను అంటే నేను మార్చేది కాదు, వ్యాఖ్యానంలో మారుతున్నారు. అంటే మొదట ఆచార్యుడు కైంకర్యం, రెండోది భగవత్ కైంకర్యం, మూడోది భాగవత కైంకర్యం. ఇదిగా స్వామి పిల్లలోకాచార్యులు శ్రీవచన మూడులో చెప్పినారు. అటైతే ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం, మధ్యమ పర్వం భగవత్ కైంకర్యం, చరమ పర్వం భాగవత కైంకర్యం. చరమం అంటే కడసి లాస్ట్, ఆ లాస్ట్ భాగవత కైంకర్యం అని చెప్పాడు. ఇప్పుడు
ఈ వ్యాఖ్యానంలో విచారిస్తున్నాడు స్వామి మనవాళ మామిడి. ఆయన వ్యాఖ్యానం శ్రీవచనభూషణుడి వ్యాఖ్యానం, ఈ రెండు వ్యాఖ్యానం ప్రధానంగా ఉంటుంది. తిరునారాయణపురంలో ఆది జనన్యాచార్య స్వామి ఒక స్వామి, ఆయన మనవాళ మామిడికి బుద్ధిగా ఉన్నాడు. అయితే ఇద్దరు ఒకరికొకరు మీట్ అయ్యారు, ఆయన పీరియడే. అయితే మనవాళ మామిడి కన్నా ఆయన పెద్ద ఆయన వ్యాఖ్యానం మొదల్లో వచ్చింది, దాని తర్వాత మనవాళ మామిడి వ్యాఖ్యానం వెనకాల వచ్చింది. ఇద్దరు మగనీయులు ఆశ్చర్యమైన వ్యాఖ్యానాలు అసలు. దాంట్లో మనవాళ మామిడి విచారిస్తున్నాడు, ఇది ఏంటి, ఇది ఈ ప్రకారం చెప్తున్నాడు, మేము అనుకున్నది వేరు, ఈయన చెప్పేది వేరు, అట్ల కదా ఉంటుంది. ఏంటంటే ఈయన ఈ ప్రకారం మారుస్తున్నాడే, మొత్తం కథనే మారుస్తున్నాడే అంటడం. మనం అనుకుంది ఏం తెలిసిన, మొదట కైంకర్యం ప్రథమ పర్వం భగవత్ కైంకర్యం. అది ఏం చేసేదంటే భాగవత కైంకర్యంలో పోయి నిలబడింది. ఆ భాగవత కైంకర్యం ఏం చేసేదంటే ఆచార్య కైంకర్యం నిలబడింది. అప్పుడు ఆచార్య కైంకర్యంద చరమపర్వంగా వస్తుంది. కడాన కైంకర్యం అనేది ఏంటంటే ఆచార్య కైంకర్యం వస్తుంది. అప్పుడు మొదట కైంకర్యం ఎవరిది, భాగవత కైంకర్యం, భగవత్ కైంకర్యం. మధ్యమ కైంకర్యం అనేది ఇది భాగవత కైంకర్యం. చర్మ అంటే లాస్ట్. చర్మ కైంకర్యం అనేది ఆచార్య కైంకర్యం. ఇదిదా సంప్రదాయం. అయితే ఇప్పుడు ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం, చర్మపర్వంగా ఉండే ఆచార్య కైంకర్యాన్ని ప్రధానంగా మొదట పెట్టేసాడు. రెండోది భాగవత కైంకర్యం. భాగవత కైంకర్యం ఎక్కడ పెట్టాడు, అది మధ్యలో ఉండింది, ఆ మధ్యలో భగవత్ కైంకర్యం పెట్టాడు. మూడోది చర్మ పర్వంని భాగవత కైంకర్యం పెట్టాడు. ఆ ప్రకారం సంప్రదాయం కాదు. సంప్రదాయం అనేది మొదట భగవంతుడిదా కైంకర్యం. ఆ భగవత్ కైంకర్యం చేయని మొదటే అది భాగవతాల దగ్గర కైంకర్యానికి పోద్ది. భాగవతాల దగ్గర కైంకర్యం పోయిన తర్వాత ఆ భాగవత కైంకర్యం తీసుకుపోయి ఆచార్య కైంకర్యం తీసుకుపోయి వదలద్ది. అప్పుడు ఆచార్య కైంకర్యం చేస్తున్నాం. అప్పుడు కడాన చేసే కైంకర్యం ఇది ఆచార్య కైంకర్యం. అప్పుడు ఆచార్య కైంకర్యం చరమ కైంకర్యం అయిపోద్ది. ఈ శబ్దాలన్నీ మీరు తెలుసుకొని కావాల్సిందే. చరమ, ప్రథమ, మధ్యమ అంటే మళ్ళా అది ఈ ప్రకారం మన తెలుగు భాష, ఇదంతా సంస్కృత భాష. చరమ అనేది, మధ్యమ అనేది, ప్రథమ అనేది ఇది మన తెలుగు భాషలో ఇదంతా ఉన్నది. ఏం లే అంటే తెలుగు భాష అనేది ఎక్కువ సంస్కృత భాష అక్షరాలు అంటే అక్షరం కాదు, శబ్దాలు ఎక్కువ ఉంటుంది దాంట్లో. అందువల్ల వ్యాఖ్యాన ఆ కాలంలో మణిప్రవాళం ఉంటుంది. దాన్ని ప్రింట్ చేయాలంటే, ఒకసారి చెప్పినాను ఈ విషయాన్ని, ప్రింట్ చేయాలంటే ఎక్కువ దాని ఒత్తులంతా వస్తూ ఉంటుంది. సంస్కృత భాష ఒత్తులంతా వస్తూ ఉంటుంది. ఆ ఒత్తులంతా వచ్చే ఒక విషయాన్ని ద్రావిడ భాషలో పూర్తిగా వస్తుందంటే రాదు, అది సరిగా రాదు. అందువల్ల మొదట ఆ వ్యాఖ్యానాన్ని ప్రింట్ చేసిందే తెలుగు భాషలో. ఇంకా కూడా ఇంకా రెండు అలాంటి గ్రంథాలు ఉండాలి. ఇంకా ద్రావిడ భాషకి రాలా, ఇంకా తెలుగు భాషలోనే అది ఉండాలి. ఇంకా కూడా ఉన్నది. చేసేటోళ్ళు ఎవరు లేదు. చేసిన ఎవరు లేదంటేనే తెలుగు తెలియాలా, ద్రావిడ భాష తెలియాలా, సంస్కృతం తెలియాలా, ఈ మూడు తెలిసి అది ఎట్లా ఉండాలా, ఆయన విద్యుత్తుగా ఉండాలి. తర్కశాస్త్రం, న్యాయశాస్త్రం, మీమాంస శాస్త్రం ఇదన్నీ పూర్తిగా తెలిసిన తర్వాత ఆ తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ ద్రావిడ భాష తీసుకురావాలా. ఎప్పుడు తీసుకొస్తారు అది ఎందుకు చెప్తానంటే, అందువల్ల మధ్యమ పర్వ మధ్యలో ఉండేది, ప్రథమ పర్వ మొదట ఉండేది, చరమ పర్వ లాస్ట్ లో ఉండేది. దీంట్లో ఆచార్య కైంకర్యం చరమ పర్వం, మధ్యమ పర్వం అనేది భాగవత కైంకర్యం, అదే ప్రథమ పర్వం అనేది భగవత్ కైంకర్యం. అయితే విరలోకాచార్య ఈ సూత్రంలో ఏం చెప్పాడంటే, ప్రథమ పర్వం ఆచార్య కైంకర్యం, మధ్యమ పర్వం ఏం చెప్పాడు భగవత్ కైంకర్యం, చరమ పర్వం ఆ భాగవత కైంకర్యం చెప్పేసాడు. అట్లనే మార్చేసాడే. ఎందువల్ల మార్చాడు, ఇదేంటి తప్పుగా ఉంటది అని చెప్పి పెద్ద విచారం మనవాళ్ళని ఆ సూత్రంలో విచారించాడు. ఇప్పుడు ఆ సూత్రం పూర్తిగా మనం తెలుసుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది. అయినా కూడా దానిలో ఎందుకోసం ఈ ప్రకారం వచ్చింది, ఏమైందని సింపుల్ గా మనం చూస్తాం. ఇప్పుడు మొదట ఆచార్య కైంకర్యంగా తావాలా. ఆచార్య కైంకర్యం దాన్ని చెప్పాడు కదా. అయితే రావాల్సింది అదే. ఆచార్య కైంకర్యం అంటే ఏంది, భగవత్ కైంకర్యం అంటే ఏంది, భాగవత కైంకర్యం అంటే ఏంది. అయితే రావాల్సింది మొదట భగవత్ కైంకర్యం, రెండోది భాగవత కైంకర్యం, చరమ కైంకర్యంగా ఆచార్య కైంకర్యం, అట్లదా రావాల. ఇప్పుడు
మన 3 కైంకర్యాలంటే దానికి ఏం అర్థం తెలుసుకోవాలి. ఆచార్య కైంకర్యం అంటే మొదట ఆచార్య అంటే తర్వాత తెలుసుకోండి. ఆచార్య కైంకర్యం అంటే ఆచార్య కైంకర్యం కాదు. అదేంటి స్వామి, ఇంతవరకు మీరు ఏదో కొంచెం కన్ఫ్యూజ్ చేసినట్టు చెప్పి ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఆచార్య కైంకర్యం ఆచార్య కైంకర్యం కాదంటే అటంటే ఏమి కాదు. అదే ప్రకారం భగవత్ కైంకర్యం అంటే భగవత్ కైంకర్యం కాదు. భాగవత కైంకర్యం అంటే భాగవత కైంకర్యం కాదు. కన్ఫ్యూజ్ చేసేదానికైనా మీరు ఉండాలి. కన్ఫ్యూజ్ చేయండి, ఏ కన్ఫ్యూజన్ లేదు. చెప్పేంటే బాగా క్లియర్ అయిపోతుంది. అటైతే ఏమంటే భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యం అటంటే భాగవత కైంకర్యం అంటే భాగవత అటంటే ఏంటంటే భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యం ఆచార్య కైంకర్యం అంటే ఆచార్య కైంకర్యం అంటే బాగున్నాయి. ఆచార్య కైంకర్యం కాదు, భగవత్ కైంకర్యం భగవత్ కైంకర్యం కాదు, భాగవత కైంకర్యం భాగవత కైంకర్యం కాదు. అప్పుడైతే ఏమర్థం? మళ్ళీ అదే కన్ఫ్యూజన్ మనకు అర్థం కాలేదే. డైరెక్ట్ గా చెప్తున్న అర్థం కాలంటే ఇది ఏంటంటే ఆచార్య కైంకర్యం అంటే ఆచార్యుడికి చేసే కైంకర్యం కాదు. నాకు తెలుసుకోండి, ఆచార్య కైంకర్యం కదా, ఆచార్యుడు చేసే కైంకర్యం కాదు. అటైతే ఏమి? ఆచార్యుడు ఎవరికి చేస్తే ఆయన తిరుగుళ్ళం ఆనందం వస్తుందో అది ఆచార్య కైంకర్యం. బాగా తెలుసుకోండి. ఇప్పుడు ఒక జీయస్వామి అట్ట పెట్టుకుంటాం, ఆ జీయస్వామి కైంకర్యం చేయాలి. ఆ జీయస్వామి కైంకర్యం చెయ్యాలంటే స్వామి ఆయన చెప్పాడు, నాకు కైంకర్యం చేయాలని నేను నాకు నచ్చలేదు, అయితే కైంకర్యం చేయాలా, నాకు నచ్చినట్టు కైంకర్యం చేయండి అన్నాడు. నాకు నచ్చినట్టు కైంకర్యం చేయంటే ఆయనకి పోయి ఏదేదో చేయాలంటే ఆయన నచ్చలేని చెప్పేసాడు. అన్న స్వామి నీకు నచ్చినట్టు కైంకర్యం అంటే అది నీ కైంకర్యం కదా, నా కైంకర్యమే, అదే నాకు నచ్చినట్టు చెయ్యాలన్న. నీకు నచ్చింది అదే భగవత్ కైంకర్యం చేయండి, అది నాకు నచ్చదు అని చెప్పేశాడు. వెంటనే ఏం చేశాడు? ఇతను భగవత్ కైంకర్యం చేశాడు. అప్పుడు ఎట్లా చేశాడు? జీయర్ స్వామి చెప్పిన దాని వల్ల భగవత్ కైంకర్యం చేశాడు. ఇప్పుడు ఆ భగవత్ కైంకర్యం చేస్తున్నాడు కదా, అది భగవత్ కైంకర్యం అంటే కాదు. అదేం స్వామి? ఆ జీయర్ స్వామి కైంకర్యం. అదే ప్రకారం ఇది ఈ ఎగ్జాంపుల్ చెప్తాం, బాగా అర్థమైంది. తిరుమలలో అనంతాళ్వాన్ని పోయి కైంకర్యం ఏం చెప్పాడు స్వామి ఎంబెరమాన రామానందుడు వారు. అక్కడ పోయి పుష్ప కైంకర్యం చేయరు అని చెప్పాడు. వడివిల్ కాలమెల్లాం ఉడనాయి మన్ని వడివిలా అడిమ செய்ய வேண்டும் நாம் చెరుకుల అడివి తిరివేంకడ తిరగల్ చోది అని చెప్పి అక్కడ పోయి పుష్ప కైంకర్యం చేయించాడు. ఈయన పోయాడు, పుష్ప కైంకర్యం చేస్తున్నాడు. చేసిన తర్వాత ఏదో ఒక రోజు ఈ విషయంతో ఏదో చెప్పినాను. ఒక రోజు పిలిచాడు తిరువేంకటపడియా, ఈయన పోకుండా ఆలస్యంగా పోయాడు. పోయిన తర్వాత నేను పిలిచి నువ్వు రానంటున్నావు అన్నాడు. లేదు పుష్ప సమర్పణ ఒడ్డు కట్టుకుంటా ఉన్నాను, అందువల్ల నా టైం అయిపోయింది, నువ్వు ఇప్పుడు ఏం కావాలన్నాడు. ఏంటి నేను చెప్పినట్టు రాలేదంటే, నాకు కైంకర్యం చేసి నేను పిలిచినట్టు రావద్దంట, నీకే కైంకర్యం ఎవరు చెప్పాడు? నువ్వు పువ్వులంతా చేసేది ఎవరికి? నా కోసం కదా ఆ పుష్పమాలంతా ఇచ్చేది. అప్పుడు నా కైంకర్యం అప్పుడైనా నీకే చేస్తున్నాను, అయితే అది నీ కైంకర్యం కాదన్నాడు. నాకు చేసేసి నా కైంకర్యం చేయాలంట. నా ఆచార్యుడు నియమనం చేశాడు. ఆచార్యుడు ఎవరు? స్వామి రామానుజుడు వారు. ఆయన నియమనం చేశాడు. ఆ నియమనం ప్రకారం ఇక్కడ కైంకర్యం చేస్తున్నాం. అందువల్ల నీకు అది కైంకర్యం చేసినా కూడా ఈ కైంకర్యం నీ కైంకర్యం కాదు. అట్లయితే నీ కైంకర్యం భగవత్ కైంకర్యం, భగవత్ కైంకర్యం కాదు, ఇది ఆచార్య కైంకర్యం. ఇప్పుడు అర్థం ఏంటిది అనుకుంటా. అదే ప్రకారం ఇప్పుడు ఆచార్యుడు కైంకర్యం అంటే ఏంటంటే ఆచార్యుడికి చేసే కైంకర్యం కాదు. ఆచార్యుడికి ఏది చేస్తే, ఎవరికి చేస్తే, ఎలా చేస్తో ఆయన తిరువుళ్ళ ఆయన హృదయ చల్లబడది కదా, ఆ చల్లబడేటట్టుగా ఏది చేసాము ఆ కైంకర్యం ఆచార్య కైంకర్యం. అది బాగా తెలుసుకోండి. ఆచార్య కైంకర్యం వెంటనే మీరు కూర్చోండి నీకు అన్ని చేస్తాను అది కాదు ఆచార్య కైంకర్యం. అట్లయితే అట్లా చేసే ఆచార్య కైంకర్యం కాదని అడగబాకండి, అది నా ఆచార్య కైంకర్యం. ఆయనకే దాంట్లో తిరువుల్లో ఉండాల, దానికి ఆయన నచ్చాల. నచ్చితే కానీ నచ్చలేదంటే లాభం లేదు. ఇప్పుడు ఆయన నస్తాడంటే భగవంతుడు కైంకర్యం చేస్తే ఆయనకి ప్రీతి. ఆయనకి ప్రీతి ఏంటో తెలుసా? ఆయనకి చేస్తే ఆయన ప్రీతి కాదు. ఆ ప్రీతి ఎక్కడ పోతుంటే మన శిష్యులు చూసి అక్కడ భగవంతుడు కైంకర్యం చెయ్యి, అక్కడ పోయి చెయ్యి అని చెప్పాను. పోయి చేస్తున్నాము. చేసిన తర్వాత స్వామి అక్కడ ఉండే పెరుమాళ్ళు బాగా చేసేవే, నాకు కైంకర్యం చేసేవే, భగవత్ కైంకర్యం బాగా చేసేవే ఆ పెరుమాళ్ళు చెప్పారు అనుకోండి. ఎలాగా తిరువేంకటపడి అదే ప్రకారంగా అనంతాళ్వారు చెప్పాడు.
ఆయన ఒప్పుకున్నాడా? ఇది నీ కైంకర్యం కాదు, మా ఆచార్య కైంకర్యం అని చెప్పారు కదా. అదే ప్రకారం మనం చేస్తున్నాన్నప్పుడు భగవంతుడు పిలిచి బాగా చేసావు, నాకు కైంకర్యం చేసావు, భగవత్ కైంకర్యం చేసినట్టే ముఖం తిప్పుకొని నీ కైంకర్యం కాదు, మా ఆచార్య చెప్పాడు చేసావు బావయ్యా చెప్పచ్చు అంటే చెప్పచ్చు, చెప్పచ్చు స్వామి హామని చెప్పచ్చు. నా ఆచార్య నియమనం చేశాడు, నియమనం చేసిన దానివల్ల చేస్తున్నాను. అప్పుడు ఆచార్య కైంకర్యం అంటే ఏమొస్తుంది? భగవత్ కైంకర్యం. బాగా తెలుస్తుందా? ఆచార్య కైంకర్యం అంటే ఏమొస్తుంది? భగవత్ కైంకర్యం వస్తుంది. సరే, ఇప్పుడు భగవంతుడి దగ్గర కొన్ని మంది పోయారు, ఆచార్యం వదిలేసండి, ఇది అయిపోయింది. ఇప్పుడు మొదట ఏం చెప్పారు? ప్రథమ పర్వ ఆచార్య కైంకర్యం. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి, అదా ముఖ్యం. 1, 2, 3 చెప్పాను. మొదటిది ఆచార్యుడు, రెండోది భగవంతుడు, మూడోది భాగవతుడు. ఇది ఈ క్రమంలో పిల్లలు చెప్పాడు. అయితే సంప్రదాయ క్రమం అది కాదు. సంప్రదాయ క్రమం అనేది మొదటిది భగవంతుడు, రెండోది భాగవతుడు, మూడోది ఆచార్యుడు. సంప్రదాయ క్రమం. ఆ క్రమం ప్రకారం రావాలా, ఆ క్రమం ప్రకారం తీసుకొచ్చా చూడండి. అయితే సూత్రమేమో ఆయన పిల్లలు చెప్పిందేమో మొదట ఆచార్యుడు, తర్వాత భగవంతుడు, తర్వాత భాగవతుడు పెట్టాడు. ఆ క్రమం కాదు. ఇప్పుడు మొదలు మనం చూసాము ఆచార్య కైంకర్యం అంటే ఏంది. ఇప్పుడు భగవత్ కైంకర్యం దాకా వచ్చేసాం కదా. అంటే ఆయన ప్రీతి కోసం చేయాల కైంకర్యం. ఆయనకి ఎది చేస్తే ప్రీతి? భగవంతుడు కైంకర్యం చేస్తే ఆయనకి ప్రీతి, అప్పుడు అది ఆచార్య కైంకర్యం, అదివే భగవత్ కైంకర్యం. ఇది అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు రెండోది ఏది? రెండోది భగవంతుడి దగ్గర పోయాడు. భగవంతుడి దగ్గర పోయి కామని నీకు కైంకర్యం చేస్తాం, నీకు కైంకర్యం చేస్తాం అని చెప్పాను. ఆయన చెప్పాడు, ఏంది నాకు ఎంత జనాలు ఉండారు, ఎంత భక్తులు ఉండారు, ఒకరా ఇద్దరు నాకు భక్తులు, అంత భక్తులు ఉండారు. అయితే నాకు ప్రజలు నాకు ఉండే భక్తులు ఉండారే, ఎవరు? మా శ్రీ వైష్ణవులు. వాళ్ళకు నువ్వు కైంకర్యం, ఆ భాగవతాలు కైంకర్యం, ఆ భాగవతాలు కైంకర్యం చేసేయంటే నాకు ప్రీతి, నాకు ప్రీతి. ఈ ప్రకారం ఉండాలి స్వామి. ఇందువల్లదా బాగా తెలుసుకోండి, మన సంప్రదాయంలో తదియారాధన అంటారు కదా. మనం ఏదో అనుకుంటాము, ప్రతి ఒక్క విషయాలు మన సంప్రదాయంలో శాస్త్ర సమ్మతంగా పెద్దోళ్ళు అనుష్ఠానంలో తీసుకొచ్చారు. అది మనం ఫాలో చేస్తూనే ఉన్నాము. అయితే అది అర్థం చేసుకునేది చేసుకోకుండా వాళ్ళు చెప్పారంటే చేశాను, దేనికని మనం అర్థం చేసుకున్నామని ఆనందంగా ఉంటుంది. తదియారాధన చేస్తాం కదా. అటంటే ఏంటి? తదియారాధన అనేది వచ్చిన వాళ్ళకంతా అన్నం అంతా పెడతామంటాయి, అన్నం పెడతాము, వాళ్ళు కూర్చొని బాగా భోంచేయండి. వాళ్ళు ఉత్సవాలు తిరుగుతుంది, అక్కడ ఏదో అన్నం పెడతాం కదా. ఈ మాట అని చెప్పకూడదు, ప్రసాదం, తదియారాధన. అటైతే ఏం ఎందుకోసం చేస్తున్నాం అంటే భగవంతుడి ప్రీతి కోసం వీళ్ళకి తదియారాధన చేస్తున్నాం. ఇది చేసేం దానివల్ల ఎవరికి ప్రీతి? భగవంతుడికి ప్రీతి. అప్పుడు భగవంతుడికి ఏది ప్రీతి? ఆయనకి కైంకర్యం చేసేదానికన్నా ఆయన భక్తులు, శ్రీ వైష్ణవులు, భాగవతులు, ఆ భాగవతాలకు కైంకర్యం చేస్తే ఆయనకి ప్రీతి. ఇప్పుడు ఏమైపోయింది? భగవంతుడు కైంకర్యం చెయ్యాలని పోతే ఆ కైంకర్యం నేరుగా ఎక్కడికి వచ్చేసింది? భాగవతాల దగ్గరకు వచ్చేసింది. అప్పుడు భగవత్ కైంకర్యమే భాగవత కైంకర్యం. ఇది రెండోదైంది. ఇప్పుడు ఇదే స్వామిని ఏం చేశాడు? మొదట ఆచార్యుడి దగ్గర పోయాడు, ఆచార్యుడు భగవంతుడు చేయించిపేశాడు. భగవంతుడి దగ్గర పోయాడు, భగవంతుడు భాగవతాలు చేయించిపేశాడు. ఇప్పుడు భాగవతాలకు వచ్చేసాం. భాగవతాల దగ్గర వచ్చి స్వామిని మీకు కైంకర్యం చేస్తాం. అయితే ఈ మాట అనేది నిజంగా ఉండాల. భాగవతాలను చూస్తే నేను భాగవత, అతను భాగవతుడు, మీరు నాకు చేస్తావా? చెయ్యి ఇట్లా పెట్టుకున్నాడు. ఏం స్వామి మీరు భాగవతులను కైంకర్యం చేయలేదా? నేను కూడా భాగవతుడండి, అతను నాకు చేయాల. లాభంలే, ఏది లాభంలే. అప్పటే సంప్రదాయాన్ని సరిగా అర్థం చేసుకోలేదండి. ఎంత పెద్ద విద్యుత్తుగా ఉండొచ్చు, పెద్ద కాలక్షేప అధికారంగా ఉండొచ్చు, శ్రీభాష విద్వాను ఉండొచ్చు, ఒక భాగవతుడు వచ్చినాడంటే ఆ భాగవతుని కింద పడి ధనం సమర్పించి ఆయనకి కైంకర్యం చెయ్యాల్సింది కర్తవ్యం. నేను ఎంత పెద్ద ఆయన, ఆయనకి ఏమీ తెలవదండి,
ఆయనకి శ్రీశైల దయావతరం ఒకటే తెలుసండి, మీకంతా ఏం తెలుసు. నాకు నారాయణం కరతలమా పూర్తిగా తెలుసండి. ఎంత ఉపన్యాసం చేస్తున్నాను, ఎంత కాలక్షేపాలు చేస్తున్నాను, అందరూ నా దగ్గర వచ్చే సందేహాలతో తెలుసుకుంటారు. నేను ఎంత విద్యుత్తుడు నా దగ్గర ఎప్పుడంటే ఆయన భగవంతుడు ఆయన మీద ప్రీతి పెట్టుకున్నాడు. చెయ్యాల్సింది చెయ్యాలి. అది ఎట్లా చేయాలి? ప్రీతితో చెయ్యాలా, ప్రీతి చెయ్యాలి. ఆ ప్రకారం చేసేదానికి కొన్ని భాగవత కైంకర్యం చేయాలి ప్రియుడు. ఆ భాగవతుడు ఏం చేశాడు? నాకెందుకండి, నేను నీచుడు, ఏ ప్రయోజనం లేదు, నేను నీలాగా భాగవతుడు కదా, నాకు చేయబాకండి. అప్పుడు ఎవరికి చెయ్యాలా? ఆచార్యుడికి చేయండి. ఆచార్యుడు కదా మన దిద్దుబాటు చేసాడు కదా, ఆచార్యుడు కదా మనం తీసుకొచ్చాడు. మనకి ఏది తెలవదే, భగవంతుడు ఎవరని తెలవదు, శ్రీ వైష్ణవాలు ఎవరని తెలవదు, శాస్త్రం ఏం తెలవదు, ఆళ్వార ఆచారాలు ఏమని తెలవదు. ఏం తెలవకున్నప్పుడు ఎక్కడెక్కడో ఎలాగో ఎక్కడో చుట్టా ఉన్నాను, అట్లా చుట్టా ఉన్న నన్ను ఆ ఆచార్య కదా దిద్దుబాటు చేసి తిరుత్తి పనికొల్వాన్. ఈ శబ్దం చాలా ముఖ్యం. பயனன்றாகிலும் பாங்கல்லராகிலும் செயல்நன்றாக తిరుత్తి పని. ఆ తిరుత్తి పనిగొల్వాన్, ఈ తిరుత్తి పనిగొల్వాన్ శబ్దం ముఖ్యంగా మీరు పెట్టుకోవాలా. ఆచార్యుడు చేసే పెద్ద కైంకర్యం అంటే మనం కూర్చొని కాలక్షేపం ఉంటున్నామే, ఇది కూడా ఆచార్యుడి కృప వరదా, లేకపోతే లేదు. ఆయన కృప వరదా అని నేను చెప్తున్నానే, ఇది ఆయన కృప వరదా. చెప్పేటోడికి లేదు, మనం వినేటోడికి ఇది కానే కాదు, ప్రధానంగా చెప్పేటోడికి ఆయన కృప వల్లనే. ఆయన కృప లేదంటే అప్పుడు ఆచార్యుడి కృప ఉన్నది కదా. ఇప్పుడు భాగవతులు ఏం చేస్తారంటే, నాకేమవుతుంది, ఏంటది, నాకు ఏం ప్రయోజనం లేదు, ఆచార్యుడు ఆయనే కదా, ఆయనకి చేయటం. ఇప్పుడు భాగవత కైంకర్యం చేయని వచ్చిన వాడికి ఆచార్యుడు కైంకర్యం చేస్తున్నాడు. అప్పుడు భాగవత కైంకర్యం ఆచార్య కైంకర్యం అవుతుంది. ఇప్పుడు క్రమం చూడండి. మొదట ఇదంతా కాలక్షేపం వినేటప్పుడు కొన్ని స్వాములు కానీ అడిగం కూడా నోట్స్ ఎత్తుకుంటా ఉంటారు. అప్పుడే ఇప్పుడు ఈ కాలంలో మనకి మళ్ళీ తిప్పి వేసి వినేదానికి ఈ సౌకర్యాలు ఉంటుంది. అని చెప్పేసి 40-50 సంవత్సరం ఏ సౌకర్యం లేదు. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు రాసుకోవాలా, ఏదో పుస్తకాలు పెట్టుకొని రాసుకోవాలి, పేనో పెన్సిల్ ఏదో పెట్టి రాసుకొని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత కాలక్షేపం ఇంట్లో ఉండదు కదా, ఈ ప్రకారం ఉంటుందా, బయట ఉంటుంది. అదంతా అయిపోయిన తర్వాత ఆయన దండం పంపించుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అది చేతిలో పెట్టుకొని ఆ గ్రంథాలను పెట్టుకొని అనలైజ్ చేసుకొని, ఈ ప్రకారం స్వామి చెప్పాడు, ఈ ప్రకారం పెట్టి దాన్ని మళ్ళీ బ్రీఫ్ గా రాసుకోవాలి. ఈ ప్రకారం చేసుకుంటే అప్పుడు పూర్తిగా అర్థమవుతుంది. అది మీ సౌకర్యం ఉంది. అట్లా ఉన్నప్పుడు భగవత్ కైంకర్యం అనేది భాగవతాలు కైంకర్యం చేసేది. అప్పుడు అదే భాగవత కైంకర్యం. భాగవతాల దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఆచార్యుడు చేయించి చెప్పిన తర్వాత ఆచార్య దగ్గర ఆచార కైంకర్యం. ఇప్పుడు ఇది లాస్ట్ వచ్చేసిందా? ఇప్పుడు మనం సంప్రదాయం ఏం చెప్పాము? మొదట భగవత్ కైంకర్యం, రెండోది భాగవత కైంకర్యం. అప్పుడైతే మధ్యమ పర్వ, ప్రథమ పర్వ, మధ్యమ పర్వ, చర్మ పర్వ. ప్రథమ పర్వ అంటే మొదటిది, మధ్యమ పర్వ అంటే రెండోది, చర్మ పర్వ అంటే మూడోది, లాస్ట్. అయితే సూత్రంలో ఎలా ఉండిందంటే ప్రథమ పర్వ ఆచార్య కైంకర్యం, మధ్యమ పర్వ భగవత్ కైంకర్యం, అదే చర్మ పర్వ భాగవత కైంకర్యం ఉంది. సంప్రదాయం ప్రకారం ఆ ప్రకారం లేదు. అయితే ఆ ప్రకారం ప్రేలోకాచార్య సూత్రం పెట్టేశాడు. దానికి వ్యాఖ్యానం అనుగ్రహించేటప్పుడు స్వామి మనవాళవాణిగా ఎక్సలెంట్ గా చెప్పేశాడు. ఆయన వ్యాఖ్యానం కానీ లేదంటే ఏది మనకు కనిపించదు. ఆయన తిరువడి పట్టుకోవాలా అని అప్పుడప్పుడు చెప్తా ఉంటాను. ఎంత చేసినా కూడా ఆళ్వారుల స్థానాలు వేరు, ఆచార్యుల స్థానాలు వేరు. ఆచార్యులు పూర్వాచార్యుల స్థానం ఉంటదే చాలా గొప్పది, చాలా గొప్పది. అందువల్లదా స్వామి ఉపదేశం వాడు మనవాళవామని ఆయన ఒక పాసను అనుగ్రహించేది. ఆళ్వాர்கள் వాడి అరుళిచ్చయల్ వాడి తాళ్వాది మిల్కొరవర్ తాంవాడి. వాడి అంటే వల్లాన్ని సేవించేది. వాళ్ళకి మంగళాశాసనం చేస్తాడు. ఆళ్వార్లకి మంగళాశాసనం, అరుళిచ్చయలనే నారాయణ దివ్య ప్రబంధానికి మంగళాశాసనం. అదే ప్రకారం తాళ్వాది మిల్కొరవర్, కురవర్ అంటే పూర్వాచార్యులకు కురవర్లని పేరు ద్రావిడ భాషలో. ఆ పూర్వాచార్యులకు మంగళాశాసనం చేశాడు.
అయితే దీంట్లో పూర్వాచారం అభిలాషం చేసినప్పుడు కొంచెం విశేషంగా చెప్పారు మనవారు. ఆ విశేషాన్ని ఆళ్వార్లకి పెట్ల, అరుణిచ్చగిరిన నాలాయ దివ్య ప్రబంధానికి పెట్టకుండా ఆ విశేషాన్ని పూర్వాచారాల మధ్య పెట్టేశాడు. అంటే ఎందుకు స్వామి ఆళ్వార్ల కన్నా వీళ్ళు గొప్పతనం అని? అవును. అరుణిచ్చగిరి కన్నా వీళ్ళు గొప్పతనం, అవును. ఏం స్వామి విశేషణం పెట్టాడు? తాళ్వాది ఇల్. తాళ్వాది ఇల్ అటంటే ఏమర్థం తెలుసా? తాళ్వాది ఏ విధమైన ఒక అపభావం అనేది లేదు పూర్వాచారులకి. ఏ విధమైన ఏ కొరత లేదు, కొరత లేకుండా ఉండే పూర్వాచారులు అని పూర్వాచారులకి ఆ విశేషం పెట్టాడు. సరే స్వామి, అదే విశేషాన్ని ఏ కొరత లేకుండా ఉండే ఆళ్వార్లు పెట్టిండొచ్చు, ఏ కొరత లేకుండా ఉండే అరుణిచ్చే నాలాయన దివ్య పెట్టిండొచ్చు. అట్లా ఆ విశేషాన్ని దేనికి పెట్టంటే పూర్వాచార్యులు పెట్టి. ఎందుకంటే వాళ్ళు వ్యాఖ్యానం లేదంటే మూల గ్రంథం వాళ్ళు అనుగ్రహించేసి, వాళ్ళు వ్యాఖ్యానం లేదంటే వాళ్ళ ఇష్టానికి ఇప్పుడే వాళ్ళ ఇష్టానికి ఏదో చెప్పుకుంటారు కదా, ఇట్లా చేయొచ్చు, అట్లా చేసుకోవచ్చని ఆ ప్రకారం లోకమే భిన్నమైపోతుంది. ఆ భిన్నం అయ్యకుండా ఉండాలంటే వాళ్ళు ఇది పద్ధతి, ఇది మూలకర్త, ఇది ఆయన అభిప్రాయం, ఇది అని చెప్పి పూర్ణంగా మనం చెప్పిస్తారు కదా. దాంట్లో అన్నవాళ్ళు మనకి తెలిపిస్తారు ఏమంటే మొదట కైంకర్యం, ప్రధాన కైంకర్యం ఇది భగవత్ కైంకర్యం, రెండో మధ్యమ కైంకర్యం భాగవత కైంకర్యం, చరమ కైంకర్యంగా ఎవరి ఆచార్య కైంకర్యం. అయితే పిల్లలోకాచార్య ఈ ప్రకారం చెప్పేసాడే. మొదట కైంకర్యం చెప్పాడు ఆచార్యం చెప్పేశాడు, రెండోది ఏం చెప్పాడు భగవంతుని చెప్పాడు, మూడోది ఏం చెప్పాడు భాగవతుని చెప్పాడు. ఇంకా ఎలా ఉంటే అది అట్లా పెట్టుకోకూడదు. ఆచారుడు అంటే ఆచారుడు ప్రీతిగా చేసే కైంకర్యం ఇది, ఆచార్య ప్రీతి కోసం చేసే కైంకర్యం భగవత్ కైంకర్యం, భగవంతుడికి ప్రీతిగా చేసే కైంకర్యం ఇది భాగవత కైంకర్యం, భాగవతుడికి ప్రీతిగా చేసే కైంకర్యం ఏమిది ఆచార్య కైంకర్యం. ఇప్పుడు సరిగా వచ్చేసింది చూడండి. అప్పుడు ఆచార్యుడి దగ్గర పోయిన తర్వాత ఆయన తీసుకుపోయి నాకొద్దు భగవంతుడికి చెయ్యి అని చెప్పారు. అప్పుడు అదే భగవత్ కైంకర్యం. అప్పుడు ప్రథమ పర్వం భగవత్ కైంకర్యం వచ్చేసింది. దాని తర్వాత భగవంతుడి దగ్గర పోయిన తర్వాత నాకెందుకండి, నాకు చాలా మంది కాసుకుండా ఎంతనో ఉన్నారు, ఓ ఆ శ్రీ వైష్ణవుడు చెయ్యి, ఆ భాగవతాలు చెయ్యి అని చెప్పిన తర్వాత ఆయన దగ్గర పోయాడు. ఇప్పుడు ఆ భగవత్ కైంకర్యం భాగవత కైంకర్యం అయిపోయింది. అప్పుడు రెండోది మధ్యమ పర్వ, ప్రథమ పర్వ ఏంది భగవత్ కైంకర్యం అయింది, ఇదే సంప్రదాయం. రెండోది మధ్యమ పర్వ భాగవత కైంకర్యం ఏమిటి. ఆ భాగవతాలు ఏం చెప్పారంటే అక్కడ పోండి, ఆచార్యుడి దగ్గర పోండి, ఇక్కడ ఎందుకు, నా దగ్గర ఏముండదు, ఏం లేదు, అక్కడ పోండి చెప్పిన తర్వాత ఆచార్యుడు కైంకర్యం చేస్తాడు. అప్పుడు అది మూడవ కైంకర్యం, అది చర్మ కైంకర్యం. ఇప్పుడు క్రమంగా వచ్చేసింది. అప్పుడు మధ్యమ పర్వ, చరమ పర్వ, ప్రథమ పర్వ అని చెప్పారు కదా. ఆ ప్రకారం వచ్చిన దానివల్ల ఇప్పుడు ఏమైందంటే సంప్రదాయం ప్రకారం వచ్చేసింది. అదిదా తిరుత్తి పనికొల్వాన్. స్వామి ఈ శబ్దానికి ఇంత అర్థం ఇంకా చాలా ఉన్నది. అది ఈ ప్రకారం అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పేశాను. ఎందుకంటే తిరుత్తి పనికొల్వాన్, పనికొల్లు అంటే కైంకర్యం తీసుకున్నాడు. ఆ కైంకర్యం ఎలా తీసుకున్నట్టే చరమ పర్వ కైంకర్యం. చరమ పర్వ కైంకర్యం అంటే ఏంది ఆచార్య కైంకర్యం. అయితే సూత్రంలో చరమ పర్వ కైంకర్యం అనేది ఏం చెప్పినది భాగవత కైంకర్యం చెప్పింది. అది ప్రథమ పర్వం అనేది ఆచార్య కైంకర్యం చెప్పింది. అది మధ్యమ పర్వం అనేది ఏంటి భగవత్ కైంకర్యం చెప్పింది. అది అదే ఆ ప్రకారం మనం వాళ్ళు కైంకర్యం చేసేటప్పుడు చరమంగా కడా కైంకర్యంగా ఆచార్య కైంకర్యం వస్తుంది. అందువల్ల అది ఆచార్య కైంకర్యం అని చెప్పింది. ఈ ప్రకారం అప్పుడేమి భగవంతుడి ప్రీతి కోసం చేసే కైంకర్యం భాగవత కైంకర్యం, ఆచార్యుడి ప్రీతి కోసం చేసే కైంకర్యం భగవత్ కైంకర్యం, భాగవతాల ప్రీతి కోసం చేసే కైంకర్యం ఆచార్య కైంకర్యం అని చెప్తారు కదా. ఇప్పుడు ఈ ప్రకారం వచ్చేసిందా దీనిదా చెప్తారు. అంటే నా భక్తాలు సరి స్వామి భక్తులకు అమలు చేయొచ్చు అంటే చేయొచ్చు. భక్తులకి భాగవతాలు అలా కైంకర్యం చేసి భగవంతుడే చెప్తున్నాడు. ఏం చెప్తున్నంటే దీన్ని కొడుమిన్ కొడుమిన్ కొడిమిన్ కొన్మిన్
என்று நின்னொடும் ஒக்க வழிபட அருளினால் போலும் அதில் திருவரங்கத்தம் అని తిరుమలైన భాషనం. నా భక్తుడిని పేరు తీసుకున్నాడంటే అతను ఏ జాతిని చూడబాక, ఏ కులంని చూడబాక, ఎట్లాంటి వంశంలో పుట్టేట్టు చూడబాక, ఆయన నన్ను పూజ చేస్తున్నాడా, ఆయనకి నువ్వు కైంకర్యం చేయి. ఆ కైంకర్యానికి ఆనందపడేది ఎవరుగో భగవంతుడు. అందువల్ల అది భాగవత కైంకర్యం. ఈ మూడు ప్రధానంగా తెలుసుకోండి. సరే స్వామి, దీంట్లో సరే స్వామి దీన్ని డైరెక్ట్ గా చెప్పిండొచ్చు కదా. వెంటనే ఒక పట్టుకున్నాడు. ఒక ఏం చెప్పారు, ఎందుకు స్వామి ఇట్లా చుట్టుకొని ముక్కు తాకుతాడు, ఇట్లా తాగొచ్చు కదా ముక్కుని. లేదండి ఇట్లా ఈ మాంగళ్య ధారణ అయిపోయింది. ఒకటి మాంగళ్య ధారణ అంటే పెళ్లి అయిపోయిన తర్వాత కుంకుమ పెట్టాలి. వారికి ధర్మపత్ని, అప్పుడు పెళ్లి అయింది, ధర్మపత్ని అయిపోయింది, కుంకుమ పెట్టాలంటే ఈయన భర్త చేతుల వల్ల పెట్టాలని చెప్తారు. ఆయన పెట్టేటప్పుడు ఇట్లా పెట్టచ్చు కదా, ఆయన చేతి తీసుకొచ్చి ఇట్లా పెట్టచ్చు కదా. ఆయన పెట్టకూడదు. ఆయన ఏం చేయాలి, కావాలంట ఇట్లా తీసుకొచ్చు. మీకు ఎలా తెలిసిన అడగకండి, నాకు కూడా పెళ్ళింది, అందుకు ఇట్లా తీసుకొచ్చి ఇట్లా పెడతారు. అదే ప్రకారం మీరు ఎందుకని ఇట్లా తీసుకొస్తున్నారో ఆ ప్రకారం ఈ వ్యాఖ్యానంలో డైరెక్ట్ గా చెప్పేయచ్చు కదా. మొదట ఆచార్య కైంకర్యం, రెండోది భగవత్ కైంకర్యం, మూడోది భాగవత కైంకర్యం చెప్పకుండా మొదటిది భగవత్ కైంకర్యం, రెండోది భాగవత కైంకర్యం, మూడోది ఆచార్య కైంకర్యం. ఈ ప్రకారం చెప్పేసి ఉంటే దగ్గర 3 గంటల చేపి దిగులు చెప్తున్నారంటే ఎందుకు నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అర్థమైంది అని అనుకుంటాను. ఆ ప్రకారం అవుతుంది కదా. ఎందుకు డైరెక్ట్ గా చెప్పిండొచ్చు. అయితే మిగతా వాళ్ళ సంబంధం రాదే, భగవత్ సంబంధం రాదు, భాగవత సంబంధం రాదు, 2 సంబంధమే ఉంటుంది. మిగతా సంబంధం ఉంటుందా? 3 సంబంధం కావాలనే. భగవత్ సంబంధం కావాలా, భాగవత సంబంధం కావాలా, ఆచార్య సంబంధం కావాలా. 3 సంబంధం అంటే మనం ఏమనుకుంటామంటే ఆచారుడు అంటే భగవంతుడు అక్కర్లేదు, భాగవతాలు అక్కర్లేదు, అట్లా కాదు. ప్రాధాన్యం ఆచారుడికే. కానీ అందువల్ల భగవంతుడు వచ్చాడా, ఆయన తీసుకుని పంచబట్టే ఆయన వద్దు. మధుర కవి ఆడవారు ఒప్పుకోలేదు. ఆయన ఏం చెప్పాడు, కలియగోడ తిరువురు కాన్బన్నాన్ తిరిదందాగిలం దేవబిరానుడై కలియగోడ తిరువురు కాన్బన్నాను. ఆ పెరుమానుడై సేవించాను. వెంటనే మనం అడుగేమి, ఎందుకు సేవించావు, నీకుదా పట్టుకోదు కదా. నమ్మాడు వారు ఒకటే కదంటే, లేదు నేను సేవించలేదంటే నా ఆచారుడికి ప్రీతి లేదు, ఆయన ప్రీతి కోసం సేవించాడు. తెలుస్తుందా? ఇప్పుడు ఇంకా బాగా అర్థమైపోయింది. అప్పుడు ఇది మధ్యమ పర్వ, ప్రథమ పర్వ, చరమ పర్వ. చరమ పర్వ అనేది ఆచార్య కైంకర్యం. అయితే దాన్ని డైరెక్ట్ గా చెప్పకుండా ఎందుకు చెప్పారంటే 3 సంబంధాలు కావాలా. 3 సంబంధాలు ఈ ప్రకారం మనం సేవిస్తే ఈ ప్రకారం ఉంటుందా మనకి. అది అంతవల్ల ఎందుకంటే భగవంతుడికి, భాగవతుడికి, ఆచారుడికి మాత్రం వాళ్ళకి పూర్ణమైన సంబంధం ఉండదు. ఆ సంబంధం తెలిపించేది అనుకుంటున్నాను. అది ఎక్కడ తెలుస్తుంది? తిరుత్తి పనిగొల్వాన్ పయనన్ రాగినం తాంగల్ల రాగినం చేయన్నన్నాగ తిరుత్తి పనిగొల్వాన్ అని. అందువల్ల 3 దగ్గర ప్రతిభక్తి ఉండాలా. భాగవతాల దగ్గర ఉండాలా, భగవంతుడి దగ్గర ఉండాలా, ఆచార్యుడి దగ్గర ఉండాలా. అయితే ఆచార్యుడు ప్రధానంగా పెట్టుకోవాలా. అందువల్ల ఆయన పెట్టుకొని వీళ్ళు వద్దంటే భాగవతాలు అంటే భాగవత అవతార పడ్డానే నీకు ఎంతగా ఆచార అభిమానం కూడా నీకు మోక్షం లేదు. భగవంతుడు అవతార పడ్డాను మోక్షం లేదు. అందువల్ల 3 దగ్గర ప్రతిభక్తి ఉండాలి. అట్టయితే నేను ఎందుకోసం ఉంటే ఈ ప్రకారం ఉంటే ఆయన ఈ అందువల్ల ఏం చేశాడు ఇప్పుడు కొన్ని స్వామిలు ఏం చేస్తారంటే ఈ తీర్థం ఇస్తారు కదా, ఆ ఊరికి తీర్థం ఇచ్చే స్వామి తీర్థగారు అంటారు. కొన్ని స్వామి బయట నుంచి ఎవరో పెద్ద ఆయన వచ్చుంటారు. అప్పుడు అర్చకులకు అక్కడ అర్చన అయిపోద్ది, ఎదురుగా అయిపోద్ది, పెరవాల్సి తీర్థం తీసుకొస్తారు. మొదటి ఎవరికి ఇచ్చేది ఆ ఊరు తీర్థగారు ఉంటారు. బయట నుంచి ఒక జీవస్వామి వచ్చి ఉంటారు. వీళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వాలన్నా వీళ్ళకి ఇవ్వాలన్నా వాళ్ళకి ఇవ్వాలని అనుకున్నప్పుడు ఆ అర్చకుడు ఏం చేస్తాడు, మొదలు జీవస్వామి తీసుకొస్తాడు. నాకెందుకండి, ఆయన ఈ ఊళ్ళు తీర్థగారు స్వామి, ఆయనకి ఇవ్వండి అంటారు. ఆయనకి ఇవ్వండి అని చెప్పిన తర్వాత అదంతా వద్దండి, ఊరు పెద్ద ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, ఆయనకి ఇవ్వండి అంటారు. ఇట్లా చెప్తా ఉంటాడు. ఈ ప్రకారం చెప్తా ఉన్నప్పుడు అదే ప్రకారం ఇక్కడ భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార కైంకర్యం చుట్టాలంటే ఇది చుట్టేది ఎందుకంటే 3 ప్రాధాన్యత, 3 మనకు ముఖ్యమే. అందువల్ల ఇది తెలుసుకోవాలని ఆ ప్రకారం ఉంటుంది. అప్పుడు
భగవంతుడు చెప్ప అప్పుడు భాగవతాలు భగవంతుడు ఆచార్యుడు ఈ మూడు భాగం. అప్పుడు తెలుసు స్వామి ఈ భగవంతుడి దగ్గర పోవాలంటే ఆచార్యుడి దగ్గర పోవాలి. ఆచార్యుడిగా భగవంతుడిని చూపిస్తాడు. అప్పుడు ఆచార్యుని చూపించేది ఎవరంటే భగవంతుడిదా, భగవంతుడు చూపించేది ఉంటే ఆచార్యుడిదా. లేదు స్వామి భాగవతం చెప్పారంటే కైంకర్యం చెప్పేటప్పుడు ఆచార్యుడు చూపిస్తాడు. అయితే మనకు ఆచార్యుడు చూపించేదే ఎవరంటే భగవంతుడిదా. ఆచార్య లాభం భగవానాలే, భగవల్లాభం ఆచార్యనాలే అంటారు. సూత్రం తిరిగి ఉండదు. అట్లా ఉన్నప్పుడు అదిదా తిరుత్తి పని కొల్వాన్ అట్లంటున్నా. అప్పుడు ఈ ప్రకారం నిరుపాధిక నిర్హేతుకం ఆళ్వాడి చోపాధికం రెండు విధమైన సంబంధం మనకిను భగవంతుడికిను రెండు విధమైన సంబంధం ఉండొచ్చు. అటుదేమి నిరపేక్షమైన సంబంధం, నిరుపాధిక సంబంధం, నిర్హేతుక సంబంధం అని ఉంటుంది కదా. అది భగవంతుడి దగ్గర. భగవంతుడు మనకి సంబంధం ఎప్పుడు ఉంటుంది. ఆ సంబంధం అనేది ఈయన వల్ల ఈ సంబంధం ఉండాలి లేదు. సంబంధం అనేది నిరుపాధికం, దానికి హేతుకే లేదు. దానికి హేతు ఉంటే ఏంది? దీనివల్ల స్వామి సంబంధం లేదు. భగవంతుడు నాకు సంబంధం ఎందువల్ల స్వామి? ఏదే లేదు. సంబంధం అనేది నిత్యం అనాది. అది కాకుండా ఆ సంబంధం ఇది ఎక్కడ చెప్తుంది? ఆండాలు చెప్తుంది, తల్లి చెప్తుంది. ఉందన్నోడు ఉరవేలు నమకింగు ఒడిక్క ఒడియాదు కరవేగలు చెందింది పానం చెందింది. ఆ పాసంలో మనం చూస్తున్నాం. ఆ సంబంధం ఉండగా ఆ సంబంధం అనేది నిరుపాధిక సంబంధం. నిరుపాధికత ఒక హేతు. ఏదంటే స్వామి దీనివల్ల ఇప్పుడు కొడుకు తండ్రి, తల్లి కొడుకు ఉంటది కదా, దానికి సంబంధానికి హేతు ఉండదా? ఏదో ఒక హేతు ఉంటుంది అంటే ఉంటుంది. ఏంటంటే ఈ శరీర సంబంధం వల్ల వాళ్ళకి ఆ ప్రకారం శరీర సంబంధం వల్ల భగవంతుడు మనకి సంబంధమా? కాదు. ఈ సంబంధం అనేది ఎప్పుడు ఉంటుంది. అప్పుడు నిరుపాధికంని పెరిగి దానికి ఈ కుడల్తువక్ అంటారు. కుడల్తువక్ అంటే ఆయనకి నాకు సంబంధం నిత్యం, ఈ టైంలో స్టార్ట్ అయింది, ఈ టైంలో పూర్తి అయిపోద్ది అని లేనిది. ఎప్పుడు నిత్యంగా ఉంటానే ఉంటుంది. శివయుగంలో పోతే అప్పుడే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అయితే ఇదే భాగవతాలతో ఒకటిను ఆచార్యుడితో ఒకటిను మనకు ఆ సంబంధం ఆ ప్రకారం నిత్యమైన సంబంధం, నిరుపాధిక సంబంధం, హేతు లేని సంబంధం అంటే కాదు. అదే తెలుసుకోవాలి. ఇప్పుడు ఆచార్యుడు మనకి భాగవతాలకు ఉండే సంబంధం సోపాధికం, నిరుపాధికం కాదు. సోపాధికం అంటే ఒక రీజన్ వల్ల వస్తుంది. ఎందుకు? ఇతను వచ్చాను, ఇతను ఆచాడుకున్నాడు, ఆచాడు తిరుబడి పట్టుకున్నాను, నాకు మోక్షం కావాలా అని చెప్పి ఆ రీజన్ వల్ల ఆచార్యుడు సంబంధం. భాగవతాలు పోతా ఉన్నాను స్వామి, నన్ను దిద్దుబాటు చేసు, నేను తీసుకొచ్చేసు, ఈ సంప్రదాయం తీసుకొచ్చి ఆచార్యుడు కైంకరించి ఏం చెప్పాడు, అందువల్ల సంబంధం. ఇది భాగవత సంబంధం. భాగవత సంబంధము ఆచార్య సంబంధము నిరుపాధికం కాదు, అది న్యాచురల్ కాదు, ఒక హేతుని పెట్టుకొని వచ్చింది. అయితే భగవంతుడికి మనకు ఉండే సంబంధం అనేది బాగా తెలుసుకోండి. ఇది ముఖ్యంగా తెలుసుకోవాలా. మన ఆచార్యుడి మీద గొప్పగా పెట్టుకున్న దాని వల్ల అటైతే సంబంధం ఆచార్య సంబంధం కన్నా భగవత్ సంబంధం సుమార్ అని చెప్పి అట్లా కాదు. భగవత్ సంబంధంతా నిరుపాధిక సంబంధం, ఆచార్య సంబంధం అనేది భాగవత సంబంధం శోపాధికం. శోపాధికం అర్థమైంది చెప్తాను. ఇప్పుడు ఒక భాగవతాన్ని ఇక్కడ సేవించాము, శ్రీవైగుంఠం పోయాము. ఇదే భాగవతానికి వస్తారా లేదా? తలవదు. ఏం స్వామి ఆ మాట చెప్తారు? నేను ఆ నమ్మకంలో ఆయన నాకు వస్తా అంటే ఆయన సరిగా ఉండాలి కదా. సరిగా లేదంటే ఆయన ఎలా వస్తాడు? రాడు కదా. ఆయన భాగవతుడే. అయితే భాగవతుడు ఉన్న లక్షణంతో ఉండాలి కదా. అయితే అదే పరంగా భగవంతుడు అక్కడ ఉంటాడంటే ఇదే భగవంతుడు అక్కడ ఉంటాడే, ఇదే భగవంతుడు అక్కడ ఉంటాడే. ఆ విధంగా ఇది శోపాధికం. అందువల్ల ఈ తేడా మీరు తెలుసుకోవాలి. பயனன்னாகிலும் பாங்கல்லாகும் திகழ்நன்னாக திருத்தி பணிகொள்வான், திருத்தி பணிகொள்வான். దాని తర్వాత కుయిల్ నిండార్ పొడిల్ షూర్. కుయిల్ను కోగిల, కుయిల్ కూకును అరస్తా ఉంటుంది కోకిల. ఆ కుయిల్ నిండార్, ఆ కోకిల పొడిల్ షూర్ కురుగు నంబి. అదంటే కోకిల అంతా అపారంగా పాట పాడద్దంట. కురువెండార్ పొడిల్ షూర్. పొడిల్ అంటే
ఆశ్చర్యమైన ఒక నేచురల్ గా చూడటానికి ఆనందంగా ఉంటుంది. చూడండి, కొన్ని తావులుగా పోయేరు ఉంటాయి, మీకు చిత్రకూడం పోయేరు అనుకోండి, మందాకిని నది చిత్రకూడం ఇప్పుడు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ నేచురల్ చూస్తేనే అట్ట ఉంటుంది. ఇది ఎక్కడ చెప్తారంటే తొండపుడి గారు చెప్తున్నారు తిరుమలలో, வண்டினம் முரடம் சோலை மயிலினம் ஆளும் சோலை கொண்டல் மீது அளவும் சோலை குயிலினும் கூவும் சோலை அண்டர்போல் அமரும் சோலை அணி திருவரங்கத்தம்மா ఇండర్బాల్ ఉన్నం సూట్రై విలక్కినాయ్ కిడివీర్ అని చెప్పి ఆ న్యాచురల్ డిస్క్రిప్షన్ ఆ శ్రీరంగానికి వండినం మురళం సోలై ఈ చిత్ర ఆ ప్రకారం అక్కడ కుయిల్ ఆళ్వార్తికలు ఎట్లా ఉంటదంటే అంత అందంగా ఉంటుందంట న్యాచురల్ గా. ఇప్పుడు ఉండదని అడగబాకండి, అంత మాత్రం. ఇప్పుడు చాలా పొల్యూషన్, ఎక్కువ పొల్యూషన్ వచ్చింది, వచ్చిన వల్ల డస్ట్ ఎక్కువైపోయింది ఆ ప్రకారం. అప్పుడు ఆ ప్రకారం అక్కడ ఉండే కొయ్యలు అంతా పాటలు పాడదంట అంత బాగా. అందువల్ల ఆళ్వార్, ఇప్పుడు ఆళ్వార్ తిరునల్లి పేరు, అప్పుడు ఏది తిరుక్కురుగూరుని పేరు. అందువల్ల పాసురాలన్నీ తిరుక్కురుగూరు ఉంటుంది. మనం ఏంటంటే నాకు ఒకరు అడిగారు, తిరుక్కురుగూరుని పాసురం ఉంటుంది, మీరు ఆళ్వార్ తిరునల్లి చెప్తున్నారు స్వామి అంటే, ఆ తిరుక్కురుగూరు వెనకాల స్వామి రామానుజుల వారి వచ్చిన తర్వాత ఆళ్వార్ తిరునల్లి ఆళ్వార్ సంబంధం కావాలా. కురుగూరు తిరుక్కురుగూరు భగవత్ సంబంధం, అక్కడ భగవత్ సంబంధం ప్రధానమా ఆళ్వార్ సంబంధం ప్రధానం అంటే ఆళ్వార్ సంబంధమే ప్రధానం. మన శటాలు తీసుకుంటాం కదా, ఆయన మన శిరస్సు మీద పెడతారు. ఈ సంబంధం భగవత్ సంబంధమా ఆళ్వార్ సంబంధమా? అవును స్వామి, తెలుసుకోవాలి. భగవంతుడి శటార్థిని స్వామి, అందులో భగవత్ సంబంధం కాదు, ఆళ్వార్ సంబంధం. మనకి ఇంతవరకు మనం ఏమనుకుంటామంటే, నాకు భగవత్ సంబంధం దొరికింది, షటార్ నాకు పెట్టేశాడు, ఆయన తిరువిడి నాకు పెట్టేశాడు, ఆయన తిరువిడి పెట్టేశాడు వాస్తవం అదే. అయితే ఆ తిరువిడి స్థానం ఎవరు? నమ్మాళ్ళు. ఆ నమ్మాళ్ళు ఆ సంబంధం దొరుకుతుంది కదా, అందువల్ల ఆ సంబంధం ప్రధానం కావాలి కదా, అందువల్ల ఆళ్వార్ తిరుమల కొయ్యలు నిన్నాడు కొయ్యలు చూడు. అక్కడ ఆ కోయిలంతా తిరువాళ్ళని సేవించద్దట, సేవిస్తద్ద స్వామి. ఏదో పాటలు ఏదో పాడద్ది, కొయ్యలు అంతా ఆనందంగా పాడద్దు చేయించద్దు. టూండు షూండు చుట్టి 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 అది ఓహో ఓహో అని పాటలు చిలకల కన్నా కోయిలో చాలా బాగా పడదు. ఆ ప్రకారం ఆ పాడుతూ ఉంటుంది. అది కాను నెమిలి కుయిల్ నిండారు పొడిలు చూడు కురుకు నమ్మి నెమిలి పూర్తిగా అక్కడ ఉంటుందంట. ఉంటుందా స్వామి? ఇప్పుడు లేదు. అయితే కోయిలా ఉంటుంది, ఇప్పుడు లేదు, నెమిలి లేదు. అట్లా ఉండదా? అట్లాంటి న్యాచురల్ గా పూర్తిగా అట్లాంటి ఆళ్వార్లకి ఉన్నప్పుడు ఈ కోయిలా కూడా తిరువాయుడు సేవి. అయితే నాకు తెలిసి ఒక 40-50 సంవత్సరంగా ముందు కూడా అక్కడ ఆ దివ్యదేశం పోయినప్పుడు అక్కడే చాలా రోజులతో ఉంటాను. ఆళ్వారు తిరువితో అక్కడి చుట్టా ఉంటాను, చేతిలో ఒక కింద సంచి పెచ్చేతిలో పెట్టుకుంటాను. ఏముండదు, బ్రహ్మచారి చుట్టా ఉంటాను, అక్కడే ఆ ప్రగతున్నాను. అక్కడ పోతే అక్కడ స్త్రీలంతా ఉంటారు కదా, ఎవరెవరో సామాన్య వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు తిరువాయుడిని చూడకుండా చేయిస్తారు. ఇప్పుడు అడగబాకండి, ఇప్పుడు ఏదో ఒకరు ఉండొచ్చు కానీ తిరువాయుడిని చూడకుండా చేయిస్తారు. అది ఎలా స్వామి? వాళ్ళకి మాకంతా రాలేదే స్వామి అంటే ఆ ఊరు విశేషం. ఆ కొయ్యలు నిన్నారు పడుచు కురుకు ఉన్నవి, ఆ ఊరు విశేషం ఏమంటే అక్కడ ఉంటేనే చాలు. ఎలా అంటే మనం గయ శ్రాద్ధ కైంకర్యం అంటే గయైకులు చేయాలని చెప్తుంది శాస్త్రం. ఆ గయలు ఎక్కడ చేయాలంటే ఎక్కడైనా చేసుకోవచ్చు. దాని గయా శ్రాద్ధం అనేది చాలా ముఖ్యం. ఆ గయా శ్రాద్ధంలో మనం ఏదో ఆయన చేసి పెట్టే స్వామి సరిగా చేయలేదంటే సరిగా చేసాడు చేయలేదు, అక్కడ పోయి నీ కాళ్ళు పెట్టి అక్కడ ఏదో చేసేవంటే చేసినట్టే అర్థం. అదే ప్రకారం ఆ దివ్యదేశానికి ఉండే మహిమ అదే ప్రకారం ఆళ్వార్ తిరునల్లి ఎంటర్ అయిపోయి అనుకోండి, ఆ వైభవం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే కోగిలంతా తిరువాణి విషయించింది. అక్కడ ఉండే స్త్రీలు పుస్తకం చూసి సేవిస్తారనేది వేరు, అది అందరూ చేస్తారు, మనం కూడా చేయిస్తాం. చూడకుండా చేయించాలి, అది ఒకటి. అదిగా ప్రధానం. చూడకుండా చేయించే ఒక జరిగింది అక్కడ ఉండింది. ఇప్పుడు కొన్ని స్త్రీలు ఉంటారు అదే ప్రకారం. అట్లయితే ఆ ప్రకారం ఉండిన దానివల్ల ఆ తిరుక్కురుగూడికి అంత వైభవం, ఆ వైభవం ఊరు వైభవం ఉండదా స్వామి అంటే తిరుమంగయాళ్వార్ ఆయన ఒక పాసురం తిరుక్కన్నపురానికి 100 పాసురాలు అనుభవిస్తాడు. దాంట్లో ఒక పాసురం
కలయలంగు మొడియాలర్ కన్నపురత్తమ్మానై కండాల్గొలు అని చెప్పి తిరుక్కన్నవరం ఆ దివ్యదేశంలో ఎవరెవరో మాట్లాడుతూ ఉంటారు. ఈజీలో పోయేటోళ్ళు మాట్లాడతారండి, వాకిల్లో కూర్చొని మాట్లాడతారండి. ఆ వాకిల్లో కూర్చొని మాట్లాడతారంటే అదంటే అది శాస్త్రార్థంగా ఉంటుందంట. ఏం స్వామి వాకిల్లో కూర్చొని మాట్లాడుతుంది ఎలా స్వామి? ఎందువల్ల? తిరుక్కన్నవరంలో మాట్లాడితే, తిరుక్కన్నవరం దివ్యదేశంలో మాట్లాడు తిరుమంగళ చెప్తున్నాడు, కలయలంగ మొడియాలరు కన్నపురత్తమ్మ అని కండాల్గుడు. అటైతేమి అక్కడ వాకిల్లో కూర్చొని మాట్లాడితే అది శాస్త్రార్థం మాట్లాడినట్టు ఉంటుంది. మన స్వామి దానికి ఒక ఎగ్జామ్, మా స్వామి దానికి ఒక ఎగ్జామ్ చెప్తారు. ఏం స్వామి ఎగ్జామ్ అంటే, మన శాస్త్రార్థం మాట్లాడితేనే ఏదో అమ్మలక్కల మాట్లాడినట్టు మనది ఉంటుంది. వాళ్ళు ఆ ప్రకారం మాట్లాడితేనే శాస్త్రం మాట్లాడినట్టు ఉంటుంది. ఇదిదా ఎగ్జాంపుల్. ఇది నిజమే. ఇది మనకి మనం సామాన్యంగా శాస్త్రార్థం మాట్లాడితే కూడా వేరేదిగో వచ్చేస్తాము, వేరేదో దీనికి వచ్చేస్తాం. వాళ్ళు అట్లా కాదు. ఎక్కడ ఉన్నా కూడా ఆ తిరుక్కన్నవరం దివ్యదేశం పోయారంటే అక్కడమే శాస్త్రార్థం అన్నారు. అదే ప్రకారం తిరుక్కూరులో ఉండిన దాని వల్ల తిరుక్కురుగూరు ఆళ్వార్ తిరిగి, ఆ తిరుక్కురుగూరు ఆళ్వార్ తిరిగిన ఉండిన దాని వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉండే స్త్రీలందరూ తిరువాయుని సేవిస్తారు. కోకిలాన్ని తిరువాయుని బాగా సేవించింది. తిరువాయుమడి అనేది చాలా ముఖ్యం. ఏ శుభకార్యమైనా కానీ మనం ఏదేదో చేస్తూ ఉంటాం, వైదికంగా ఏదో చేస్తూ ఉంటాం, ఇది అది 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 ఏదో చేస్తూ ఉంటాం. ఎన్ని చేసినా కూడా ఆ తిరువాయుమడి సంబంధం ఆ ఫంక్షన్కి ఉండిందనుకోండి, అది వైభవమే సపరేట్. ఆ ఫంక్షన్ ఆ తిరువాయుమడి సంబంధం, అందుకని స్వామి తిరువాయుమడి సంబంధం అంటే ఆళ్వార్ సంబంధం ఉంటుంది. ఆళ్వార్ సంబంధం ఉంటే ఏం స్వామి? భగవంతుడి ప్రీతి అంతేనే. భగవంతుడి ప్రీతి ఇది బాగా తెలుసుకోండి. నాకు కైంకర్యం ఇప్పుడు మనం చూసాము, నాకు కైంకర్యం చేయొద్దు, భాగవతాల కైంకర్యం. ఆ భాగవతాలు ఒకరితో ఆళ్వారు అప్పుడు భాగవతాల కైంకర్యం చేయని చెప్పాడు కదా. అప్పుడు ఆ భాగవతాల ఆళ్వారు చేసిన శ్రీశక్తి, అది కాకుండా ఆళ్వారు శ్రీశక్తి ఉంటేనే ఆయనకి ప్రాణం, మిగతా ఏం లేదు. కొంతమంది నన్ను చదువుతారు, స్వామి ఈ ప్రకారం నేను కూడా కొంచెం రాసేయండి, నాకు బాగా కవి ఎంత వచ్చు, బాగా ద్రావిడ భాష కానీ తెలుగు భాష కానీ బాగా స్వచ్ఛమైన తెలుగులో బాగా రాస్తాండి, రాసి భగవంతుని మీద ఏమేమి అవతారాలు, ఏమేమి ఆళ్వార్లు, ఏమేమి ఇదియో అన్ని నేను చేస్తానండి అంటే చేయొచ్చు, వాస్తవమే, మంచిది, తప్పేం లేదు. అయితే ఆళ్వార్లు పాసురాలు నచ్చినట్టు ఇది నచ్చదు. ఎందుకు స్వామి అంటే ఆయన నచ్చింది. ఆళ్వారంటే ఆయనకి ప్రాణం. మనం ఎంత చేసినా, మన పిల్లలు చేసిన సహస్రనామ పారాయణం, మన పిల్లలకి 5 సంవత్సరాలు, పక్కన ఇంకో పిల్లలకి 20 సంవత్సరాలు, ఆయన బాగానే చెప్పాడు. ఒక పోటీ సహస్రనామం పట్టి 5 సంవత్సరాల పిల్లలు పోయి కూర్చున్నాడు, సహస్రనామం ఏదో చెప్తున్నాడు, ఏదో తతకాపతకాని ఏదో చెప్పాడు, అతను బాగానే చెప్పాడు. 20 సంవత్సరాల కుర్రోడు బాగానే చెప్పాడు. ఆయన కూడా నా కుర్రోడు, నా పిల్లడు ఎంత బాగా చెప్పాడు తెలుసా, అతనికే తెలవదండి. 20 చెప్పుకుంటామా లేదా? బాగానే చెప్పుకుంటాం. ఈ స్థితి మొదట సూచించింది ఎవరంటే పెరుమాళ్ గారు. ఆళ్వార్ అంటేనే ప్రాణం. ఎందుకు స్వామి అంటే ప్రాణం. ఎందువల్ల? ఏదో రీజన్ చెప్పండి. కొన్ని మందికి శాతం అంటే పట్టుకుంటుంది. శాతం అంటే రసం అంటారు, మన పరిభాషలో శాతం అని అంటారు. కొన్ని నెలి కట్టినది అంటే పరుపు నెలి అంటారు. పరుపు అంటే పప్పు సార్. కొన్ని మందికి పట్టుకుంటుంది, కొన్ని మధ్యాహ్నం పట్టుకుంటుంది, కొన్ని మందికి ఏదో కూర పట్టుకుంటుంది. ఎందువల్ల అని అడగండి. ఎందువల్ల? ఇదంతా కూడా పడలేదు. కొన్ని పిల్లలు చూస్తారు కదా, కుర్రోళ్ళు పోయి పిల్లల్ని చూస్తారు. ఒక పిల్లోడు ఆ పిల్లని రిజెక్ట్ చేసి ఉంటాడు, ఇతను బాగుంటా చేసుకుంటాడు. ఎందువల్ల? అదెందుకు రిజెక్ట్ చేసాడు? ఆయనకి నచ్చలేదు, ఈయనకి నచ్చింది. దానికి రీజన్ చెప్పడం ఉన్నట్టు. అదే ప్రకారం ఆళ్వార్ అంటేనే ఈయనకి ప్రాణం. అందువల్ల ఆయన ప్రాణాన్ని ఆయన ఏం చేసాడు, ఆయన తీసుకొచ్చి పెట్టాడంటే, ఓ ఆళ్వారే కూర్చొని జీవిస్తున్నాడు అని చెప్పి ఆయన ప్రీతి చేసుకుని మన మీద పూర్ణమైన అనుగ్రహం చేస్తాడు. ఓ నీకు ఇంత ఏం కావాలా అన్ని ఇచ్చేస్తాం, ఏం కావాలా అన్ని ఇచ్చేస్తాం. అందువల్ల తిరువాయుని ప్రధానంగా ఏ శుభకార్యమైనా కానీ, ఏ అశుభకార్యమైనా కానీ, శుభకార్యం అంటే శుభకార్యంకి ముందు చెయ్యాలా, అశుభకార్యం అంటే అశుభకార్యం పూర్తి పుణ్యావసరం అంతా అయిపోయిన తర్వాత చేయాలి. ఈ 2 కార్యం చేసేట భగవంతుని ప్రీతి. అట్లాంటి ప్రీతి ఎక్కడ ఎందువల్లది?
ఆళ్వార్ తిరునగ అதான் కుయిల్ నిన్నార్ పొడిల్ షూడ్, కుయిల్ నిన్నార్ పొడిల్ షూడ్ అని చెప్తున్నారు. అప్పుడే ఏమర్థం, బాగా పూర్తిగా ఇదంతా ఉండేటోళ్ళకి ఇదా మనకి ఆళ్వార్కి ఉండే తేడా అంటే, అక్కడ తిరుక్కూరులో ఉండే వైభవం అంటే ఏం వైభవం అంటే, అక్కడ ఉంటేనే చాలు, అక్కడ చేస్తేనే చాలు, ఆళ్వార్ తిరువడి సంబంధం పడితేనే చాలు, వేరే ఏం లేదు, వేరే ఏది అక్కర్లేదు. ఆ ప్రకారం ఉంటుంది కదా, అందువల్ల ఆవిడ చెప్పేశాడు. దాని తర్వాత కుయిల్ నిన్నార్ పడిల్చు కురుగు నంబి అప్పుడు పనిగొల్వాన్ తిరుక్తి పనిగొల్ కుయిలండాన్ తిరుక్తి పనిగొల్వన్ తిరుత్తి పన్న ఆళ్వార్ తిరునగలు ఉంటేనే చాలు. ఇది మొదలు తిరుత్తి పనిగొల్వాన్ కుయిల్ నిన్నార్ పడిల్చు ఇట్లా చేసుకోవాలా. అట్లంటే ఏమర్థం అంటే, ఇక్కడ ఉండాలా ఆళ్వార్ తిరునగలో, ఎందుకోసం ఉండాలా, ఆళ్వారు కోసం ఉండాలా అని మొదట అర్థం. స్వామి అది ఉండొచ్చు స్వామి, ఆళ్వారు కోసం ఉండాలా, నేను ఎందుకోసం ఉండాలా, ఇంకో అర్థం ఏం చెప్తుందంటే, లేదు లేదు లేదు, ఇక్కడ ఉండేదే ప్రయోజనం. ఆళ్వారు కోసం ఉండాలనేది మొదట అర్థం. ఉండేదే ప్రయోజనం ఉంటేనే చాలు. ఉంటేనే ఏం ప్రయోజనం, ఉండేదే ప్రయోజనం. ఉండేదే ప్రయోజనం ఏమైనా వినబడిందే లేదే. పిల్లల్ని తీసుకున్నాను, చిన్న పిల్లలు ముచ్చటిగా ఉన్నాడు. పిల్లలు తీసుకుని పక్కింటి ఆయన తీసుకుని ఆయన ఇత పెట్టుకొని కొంచెం ఇట ఆనందం చేస్తా ఉన్నాడు. చేస్తూ ఉన్నాడు, అరగంట చేశాడు, ఆనందంగా ఉన్నది, తీసుకొచ్చేసాడు. ఈ జేపీలు ఆనందం చేశాడు. ఏం తీసుకున్నావు అన్నాడు. ఏం తీసుకున్నావు అని అడిగాను. ఏమన్నా స్వామి ఆనందం చేసుకున్నా ఆనందంగా ఉన్నది. ఎంతవల్ల ఆనందం అడిగితే దానికి సమాధానం ఉండదా. అదే ప్రకారం ఆ ఆళ్వార్ దివ్య దేశంలో ఉండాలి, చాలా ముఖ్యం. అయితే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, ఇప్పుడు కొన్ని స్వాములందరూ వాళ్ళు ఏదేదో దివ్య దేశం ఎక్కడెక్కడో ఉంటారు. ఇప్పుడు సిటీ లైఫ్ అనేది ఇప్పుడు అందరికి వచ్చేసింది. మిగతా తావకంతా పోతే అంత సౌకర్యం లేదండి, హాస్పిటల్ సౌకర్యం లేదు, నాకు ఏదైతే ఎంటర్టైన్మెంట్ నిత్యం అది, ఆ సౌకర్యం ఇంత లేదు, ఇదంతా లేదు, అదంతా లేదు. ముఖ్యంగా నెట్ రాలేదండి మనకి, ఇదంతా కావాలంటే నెట్ కూడా రావాలి కదా, రాలేదండి. ఇలాంటి అసౌకర్యాలు ఉంటుంది కదా, అందువల్ల అదంతా ఉంటాయి. సార్ ఆయన కూడా ఉద్యోగం పోయి వచ్చిన తర్వాత రిటైర్ అయిపోయిన తర్వాత, లేదు స్వామి ఇంకా నాకు దివ్య దేశం నుంచి నేనే శ్రీరంగం పట్టిస్తాను. ఇప్పుడు అక్కడ ల్యాండే దొరికేది లేదు. ప్రతి ఒక్కరు అక్కడ పోయి కూర్చుని వేస్తారు. ఎందుకంటే దివ్యదేశ వాసన కావాలా. దివ్యదేశం ఏ స్వామి దివ్యదేశ వాసన ఏమిటంటే, అక్కడ ఉంటే ఉండేదే ప్రయోజనం. ఉండిన దానివల్ల ఇంకో ప్రయోజనం కాదు, అక్కడ ఉండేది. ఇంకా సామ్య మోక్షాలు 5 మోక్షాలు, సాయుధ్యం, సామ్యాపత్తి, అదే ప్రకారం సాయుధ్య సామ్యాపత్తి, ఈ ప్రకారం 5 మోక్షాలు చెప్పారు కదా. ఆ 5 మోక్షంలో ఆ శ్రీవైపును దూరేదే మోక్షం అంటారు. అదే పరంగా ఈ దీంట్లో ఎంటర్ అయ్యేది, ఆళ్వార్తిని ఎంటర్ అయ్యేదే ప్రయోజనం, దానివల్ల ఇంకోటి కాదు అని జరుగుతాయి కదా. అందువల్ల కుయిల్ నిన్నారు పొడిలు చూడు అది చెప్పదు. కుయిల్ అంటే పక్షులు ఆనందంగా సేవిస్తుందంట. ఆనందంగా సేవించుంటే అది ఏమర్థంటే, ఆళ్వార్ల పీరియడ్లో పక్షులకి ప్రాధాన్యం ఇచ్చారు. ఆళ్వార్లు మీరు చూస్తా ఉండండి, ఏలే మన తల్లి పాసనం ఎల్లే ఇలంకిలియే ఇన్ను మురంకుతియు, అక్కడ ఎందుకు పక్షి రావాలా, కిలి అంటే అక్కడ ఏంది చిలక. చిలక ఉంటే అక్కడ ఏం చేయమని చెప్పాలా, ఆమె పేరు చిలకనా కాదు, కడా ఆమెను లేపుతున్నాడు. ఎల్లే ఇలంకలియే 15 పాసనం. ఆ 15 పాసనంలో ఉల్లం శిలమణ పాసనం ప్రారంభించి ఎల్లే ఇలంకలియ పాసన పర్యంతం 10 మందిని స్త్రీని లేపుతుంది ఆండాలు. దానిలో 10వ స్త్రీ వచ్చి ఎల్లే ఇలంకలియ పాసనంలో ఆ 10వ స్త్రీ ఉన్నది. ఆ 10వ స్త్రీకి ఎల్లే కిలి అని పేరా కాదు, చిలకని పేరా కానే కాదు. అయితే ఎందుకోసం చెప్తున్నంటే, చిలకని వీళ్ళు ఎప్పుడైనా వైభవం జాస్తి, ఆళ్వార్ల పేరులో చిలకకి వైభవం జాస్తి. అదర్థమే, ఆ చిలకకి వైభవమే ఆళ్వార్ల పేరు. ఆళ్వారు అవతారం చేశాడు, చిలక వైభవం. అదే ప్రకారం వానర జాతికి వైభవం, ఇది రామావతారంలో. ఇప్పుడు వానరాలు హనుమంతుడిని చెప్తాం కదా, వైభవం ఉండే రామావతారంలో. అదే ప్రకారం ఇంకోటి కృష్ణావతారంలో ఎవరు స్వామి, ఎవరు ఇడయర్గలు అంటారు. ఇడయర్ అంటే ఎవరు స్వామి, ఆ కులం ఏమి వైశ్య కులం.
ఆ వైశ్య కులానికి ప్రధానంగా కృష్ణావతరణ. ఎందుకంటే ఈ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క వైభవం. అట్లయితే పక్షులకి వైభవం ఆళ్వార్ల పేరులో. అందువలన ఆళ్వార్ దీనికి ఒక పాసనం పెట్టిన్నాడు. నమ్మాళ్వార్ పాసనం ఉండాది. అదే ప్రకారం త్రిమంగి ఆళ్వార్ పాసనం ఉండాది. కుయిల్ నిన్నార్ పొడిషో ఉన్నది అర్థం చూస్తున్నాము. ఆ పక్షులకి అంత వైభవం ఉండాదంటే మొలిక్కదిరై కురుంగుడియల్ వరత్తదనాల్ పయన్ పెట్టేను అలుగబెట్టి మడక్కిలియై కైగూప్పి వనంగినాలని అని చెప్పి ఆశ్చర్యమైన పాసనం తిరునాడు అన్నవరం. ఒక పాసనం ఊరికనే చెప్తాను. முளைக்கதிரை குறுங்குடியில் முகலை மூவுலகம் கடந்தப்பால் முதலாய் நின்ற அளப்பரிய ஆரமுதை அரங்கம்மேய அந்தனனை அந்தனர்தம் சிந்தையானை விலக்கொலியை மரதகத்தை திருத்தன்காவில் வெக்காவில் திருமாலை பாடக் கேட்டு வளர்த்ததனால் பயன் பெற்றேன் வருகவென்னு మడక్కిలియై కైగూప్పి వనంగినాలే అని చెప్తాను. ఈ పాశురంగా ఐతికంగా తీసేయడం. ఏమైంది తెలుసా? శ్రీరంగంలో స్వామి రామానుజుల వారు ఆయన గోష్ఠితో వస్తా ఉన్నప్పుడు పెరి నమ్మి ఆ రామానుజుని సేవించేసాడు. ఆయన ఏమనుకో, ఈ చరిత్ర మీకు చెప్పినాను. ఆయన ఏమనుకున్నా, ఆలవందార్ లాగా ఆయన కనిపించాడు. ఆ తిరుదండం చూస్తే కాషాయశోది కమనీయ శిష్టానివేశం దండధ్యో దళకరం విపలోపవీతం ఉద్యంతి ఏస నివం ఉల్లతూర్తకుండం రూపంతవాస్తి ఇతిరాజ సోర్మమాగ్రించితే ఆ రూపాన్ని శ్రీవిస్తున్నట్టునే ఓ మన ఆచార్యుడు ఆలవందారం వచ్చి కీటపడి సేవించేసాడు. సేవించిన తర్వాత అందరూ ఒక్కొక్కరు ఏం స్వామి శిష్యుల్ని పోయి ఆచార్యుడు సేవిస్తున్నాడు అని చెప్పి అనుకుని అప్పుడు అది ఎక్కడ పెట్టాడంటే ఈ పాత్రలో పెట్టాడు. వలత్తదనాల్ పయన్ పెట్టేను అడుగబెట్టి మడక్కిలియై కైగూప్పి వనంగినారని చెప్తున్నట్టు. అంటే ఏమిటా? ఆ చిలక, చిలి అంటే చిలక, ఆ చిలకకి ఈ మాత్రం చెప్పాలంటే ఎప్పుడైనా కానీ చిలకకి చెప్పిన మాట అట్లా తిప్పి చెప్పండి. చిలకి అయితే కోకిల ఆ ప్రకారం చెప్పదు, ఆయన ఇష్టానికి మాట్లాడదు. అందుకనే చిలకని ప్రధానంగా పెట్టుకుంటాడు. ఆళ్వాళ్ళు చిలకని ప్రధానం పెట్టుకుని ఎందుకంటే చెప్పింది చెప్పద్ది, అది ఇష్టంగా మాట్లాడదు. దాని ఇష్టంగా మాట్లాడద్దని మాట్లాడదు, మిగతా పక్షుల్లో మాట్లాడదు. ఇది చెప్పి అయితే చిలక గొంతు బాగుండదు, ఆ ప్రకారం. అయితే చెప్పద్దు కదా. ఈ ప్రకారం వలత్తదనాలు మొలక్కదిరై. ఇప్పుడు ఆళ్వాళ్ళు చెప్తున్నాం, ఒక్కొక్క శబ్దం చెప్తాం. మన సంత చెప్తున్నావా? సంత అంటే ఏంటి? ఒకసారి ఆచార్యుడు ఒకసారి చెప్తే శిష్యులు 3 సార్లు చెప్పాలి. వేదం అయితే 2 సార్లు చెప్పాలి. అదే ప్రకారం ఇప్పుడు ఈ చిలక చెప్తుందిట, తిరుమంగి ఆవిడ చెప్తున్నాడు మొలక్కదిరై. మళ్ళీ చిలక చెప్తుందిట మొలక్కదిరై కురుంగుడిயில் ముగలై మూవా కురుంగుడిயில் ముగలై మూవా కురుంగుడిயில் ముగలై. ఈ ప్రకారం సాకి ఈ ప్రకారం తీసుకొచ్చి ఏం చేశాడు? ఆ చిలకని తీసుకొచ్చి పెట్టాడు. అట్లాంటి చిలకలు ఎక్కడున్నది? ఆళ్వార్ తిరునీలో. కుయిల్ నిన్నార్ పొడిల్ షూర్ అట్లాంటి కుయిల్ నిన్నార్ పొడిల్ షూర్ కురుగూర్ నంబి. కుయిల్ నిన్నార్ పొడి ఇలాంటి చిలకలు ఈ ప్రకారం ఉండదానే. ఆళ్వారు ఒక్కొక్క పాసనం చెప్పని తిప్పి చెప్తా ఉంటుందంట. ఆళ్వార్ తిరునీలో ఆ కోకిలంతా ఏం చేస్తుందంటే, ఆళ్వారు మొదటి పాసనం ఏమి? ఉయ్యార్వార ఉయ్యర్నలం ఉడయవన్ జవరవన్ మజర్వర మదినలం అరువినానికి మళ్ళీ తిప్పి చెప్పద్దంట. ఆ కాలం ఉండిండొచ్చు, ఆ కాలం ఆళ్వార్ దగ్గర ఉండిండొచ్చు. ఇప్పుడు లేవు, ఆ కాలంలో ఇప్పుడు లేదని చెప్పిస్తాడు. ఆ కాలం ఉండిండొచ్చు. తిప్పి చిన్న ఉయ్యార్వార ఉయ్యర్నలం ఉడయవన్ జవడవన్. ఈ ప్రకారం ఆండాళ్ తల్లి చెప్తుంది. ఆ నాట్యార్ తిరుమలలో ఏం చెప్తుందంటే, ఒక పాసురం నాట్యార్ తిరుమలలో மென்னடை அன்னம் பறந்து விளையாடும் வில்லிபுத்து உறைவான் தன் பொன்னடி காண்பதோர் ஆலையினால் என் பொருகையர் கண்ணினை துஞ்சா. శ్రీవిల్లిపుత్ర వడభద్ర సాయి ఉన్నారు కదా, ఆ వడభద్ర సాయి సేవించే వరకు నా కళ్ళు నిద్రపోదు. ఎన్ కన్నిడై తుంజా, నా కళ్ళు నిద్రపోవు. అందువల్ల ఏం చెయ్యాలా? ఏ కోకిల ఏ కుయిలే உன்னுடை தோழமை கொள்ளவும் பாராய் உலகளந்தான் వరపూవాయ్. ఏ కోకిల నువ్వేం చేస్తావంటే, నీతో నా దగ్గర ఒక పక్షి ఉండాలి, చిలక. ఈ చిలకకి నీకు నేను ఫ్రెండ్షిప్ చేయిస్తాను. వెడియవాచంలో ఎక్సలెంట్ అయిన వ్యాఖ్యానం. ఆ తవలో నీకు ఇద్దరికి ఫ్రెండ్షిప్ చేయిస్తే ఏమవుతుంటే అది నా దగ్గర. అందువల్ల చిలక పట్టుకుంటుంది. చిలక ఏ చేతులతో? ఎడం చేతులు పెట్టుకుంటాను. ఆ ప్రకారం తల్లి ఎలక ఈ చిలకతో నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. కోకిల అని చూసి చెప్తుంది, నువ్వు పోయి ఎవరిని తీసుకురావాలా? ఉలగలందాన్ వరక్కువా. ఎవరు ఉలగలందాన్? ఆ త్రివిక్రమ అవతారం చేశాడు కదా, ఆ పెరమాలను తీసుకురా.
ఆయనే ఇప్పుడు వడభద్ర సాయిగా పనుకున్నాడు. ఆ పెరుమాళ్ నా దగ్గర తీసుకొచ్చేసావంటే ఆయన అడిగింది, తీసుకొస్తాను, నాకు ఏం సంభావన ఇస్తావు? లంచం అడుగుతారు కదా, సంభావన కావాలి కదా. ఏం సంభావన? ఏం సంభావన దీని కొయ్యి నాకు ఏం సంభావన ఇచ్చేది? ఏం సంభావన? పెద్ద సంభావన. ఇలాంటి సంభావన ఇంతవరకు ఎవరో ఇచ్చింది లేదు. అలాంటి సంభావన ఇక్కడ ఏం సంభావన? నా చిలకతో కూడా నీతిగా ఫ్రెండ్షిప్ చేయిస్తాను. దీనికన్నా నీకేం కావాలి? అట్టే ఆ చిలకతో ఫ్రెండ్షిప్ అయింది అనుకే ఇది మోక్షం. ఎట్లా స్వామి అంటే సంబంధం, ఆ చిలక సంబంధం తల్లికి ఉండాలి, తల్లి సంబంధం చిలకకి ఉండాలి. అందువల్ల ఆ చిలక సంబంధం కోకిలకు వచ్చిందంటే ఆ చిలకకి ఏం దొరకద్దు అదే దొరకద్దు. దీనికన్నా వేరే ఇదిదా ఆచారం. దీనికన్నా వేరేం కావాలా? అంత ఉలగలంతా వరక్కువా అని చెప్తున్నా. అప్పుడు నీకు దానికి స్నేహం చేయిస్తాను, ఫ్రెండ్షిప్ స్నేహాల చేతిని. ఇప్పుడు ఆళ్వార్ని పట్టుకున్నారు. అందువల్ల ఏం చెప్పంటే కుయిల్ నిన్నార్ పొడిల్ షూర్, కుయిల్ నిన్నార్ పొడిల్ షూర్ కురుగూర్ నంబి, కురుగూర్ నంబి ఇలా ఆళ్వార్ పాసలను వినేసి అది మాంటుందట. ఈ కోరికలంతా ఆహాహోమన దీన్ని కుయిల్ నిన్నార్ పొడిల్ షూ కురుగూర్ నంబి పొడిల్ షూర్. అక్కడ ఆళ్వార్ తిన ఎలా ఉంటుందంటే పసపసాలు ఉంటుంది, పచ్చ కలర్గా ఉంటుంది. అంత ఇది ఇక్కడ ఎట్లంటే ఈ దేశమే, ఈ ద్రావిడ దేశంలోనే ఎక్కువ పొలాలు ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. ఆ పొలాలు ఎలా ఉంటుందంటే ఆ కాలంలో అంత చూడటానికి రమ్యంగా ఉంటుంది. ఎక్కడ చూడు పంట బాగా వచ్చి 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 అప్పుడు కొయ్యాల వల్ల ఆ పరిస్థితులు ఉంటుంది. ఎందుకంటే ఆ కాలం సరైన కాలంలో వర్షాలు వస్తుంది, శరీర కాలంలో వాళ్ళకి నీళ్ళు పడుతుంది, శరీర కాలంలో ఎండలు ఉంటుంది, శరీర కాలం వాతావరణం సరిగా ఉంటుంది. ఇదంతా సరిగా ఉండేది అనుక మనుషులు సరిగా ఉండేవారు. అది ప్రధానం. అంటే తీంగింటి నాడల్లాం తింగల్ ముమ్మారిపోయేది. దాంట్లో మనం ఇది చూసినాం. ఒంగి ఉలగంద భాషలో తింగింటి నాడల్లాం ఒక నెలకి 3 సార్లు వర్షాలు రావాలంట. 9 రోజులు ఎండ ఉండాల, ఒకరోజు వర్షం, మళ్ళీ 9 రోజులు ఎండ, మళ్ళీ ఒక రోజు వర్షం, మళ్ళీ 9 రోజులు వర్షం ఎండ, ఒక రోజు వర్షం. ఈ ప్రకారం ఉంటే బాగా పంట. ఆ ప్రకారం ఉంటుంది. ఏది తిరుక్కురుగుడు. అదా కుయిల్ నిన్నార్ పొడిల్ షూర్ కురుగూర్ నంబి. నంబి అనే శబ్దం చాలా ముఖ్యం. నంబి అంటే గుణపూర్తి ఉండేటోడు, గుణాలు పూర్తి ఉండేటోడు నంబి. ఏం గుణం స్వామి? ఏం గుణాలు ఉంటుంది? ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మధుర కవి ఆళ్వారు మనం తిరిగి పనిగొల్లు అని చెప్పారు కదా, ఆయన దిద్దుబాటు చేయాలి కదా. ఆయన ఏదైనా ఇస్తాడా? ఆయన చేసిందానో నాకు ఏదైనా దొరకద్దా? ఏదైనా చేస్తుందా? ఇప్పుడు మన సేవాకాలం పోతాము, ఏం దొరకద్ది స్వామి? సంభావన ఇస్తారు, కాలక్షేపం చేస్తున్నారు కదా, సంభావన ఇస్తారు. అది ఇదంతా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు అదే ప్రకారం ఆళ్వార్ ఆయన ఏదో చేసేను, ఆయన ఏదో తింటే ఏది లేదు, చేసేదే లేదు. ఒక శ్రీ వైష్ణవాన్ని తీసుకొచ్చేమనుకోండి పెద్ద కైంకర్యం. భగవంతుడికి దానికి మీద వేరే ప్రేమమే లేదు. చాలా ముఖ్యం ఇది. ఏదో వాక్యంలో ఎవరో పోతున్నారు, ఏది తెలుగులో తిరుగుతూ ఉంటాడు. అతను తీసుకొచ్చి ఇది పద్ధతి, ఈ ప్రకారం ఉండు, ఇక్కడ ఉండు, ఇక్కడ ఉండు అని తీసుకొచ్చి పెట్టేసామనుకోండి, మన భగవంతుడు ఆరాధన చేసేదానికన్నా ఈ కైంకర్యం ప్రధాన కైంకర్యం. అందువలన అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను. ఏం చెప్తా ఉంటాను? ఎవరన్నా మీకు ఈ ప్రకారం ఉంటే తీసుకురండి, ఆయన కాలుష్యం వెళ్ళని చెప్పండి. మనం తీసుకొచ్చి పెట్టుకున్నాం అనుకోండి, ఇది ప్రీతి ఎవరికి? భగవంతుడు. నీకు ఒక్కరిని భక్తులుగా చేసేవే. నేను చెయ్యాలనుకున్నాడే, ఇన్ని జన్మాల అతను నేను మార్చాలనుకుంటే కారలేదే, నువ్వు చేసేవే. ఎంత గొప్పతనం నీకు, ఎంత బాగా చేసేవు అని చెప్పి అంత ప్రీతి మన మీద పెట్టుకుంటాడు. అందులో ఒక శ్రీ వైష్ణవుడుగా మనం చేసేమనుకో, శ్రీ వైష్ణవుడు చేసామంటే ఆయనకి న్యాచురల్ గా ఉండొచ్చు, ఉన్నారుగా. ఈ పద్ధతి ప్రకారం కాలక్షేపమే అదిదా బాగా తెలుసుకోండి. స్వామి చేసే దాని వల్ల సంభావన దొరుకుతుంది. ఎక్కడ తెలుసా? శ్రీవైకుంఠం దొరుకుద్దా స్వామి? ఎఫ్డి ఉండాలి. కాలక్షేపం చేస్తే స్వామి ఎఫ్డి ఫిక్స్డ్ డిపాజిట్ ఉండదా? కొంతమంది అడుగుతారు. మీరు ఇప్పుడు ఈ షెల్ పెట్టిన తగ్గితేనే మనకి వచ్చేస్తుంది, ట్రాన్స్ఫర్ అయిపోద్ది. 1000 రూపాయల, 5,000, 5,000, 10,000 అయిపోద్ది. ఆ ప్రకారం ట్రాన్స్ఫర్ అవుతుందంటే అవద్ది. అన్ని ట్రాన్స్ఫర్ ఎక్కడ అవుతుంది? సీవే కూడా అవ్వద్దు. అక్కడ ఎఫ్డి ఉండదంటే ఉండదు. ఆ ఎఫ్డి అనేది ఎట్లా అంటే అది స్వతంత్రంగా అతను ఉంటాడు,
మనం పోయి ఆనందంగా మన అనుభవం ఏమో అనుభవించుకోవచ్చు. అయితే ఇక్కడ ఎఫ్డి అంటే అట్లా కాదు. మనం ఎత్తాలనుకుంటే వాళ్ళకి ముందు టైం చెప్పాలి. టైం చెప్తే వాళ్ళ దగ్గర డబ్బులు ఉండాలా, ఇస్తారో ఏమో తెలవదు. అది ఒక టైమే, ఇంతవరకే బ్యాంకు, దాని తర్వాత లేదు, రేపు రండి అని చెప్పేస్తాను. ఇదిలో టైం అయిపోయింది అంటాడు. అక్కడ ఆ ప్రకారం కాదు, స్వస్థంగా పెట్టుకో అంటాడు. ఇది పూర్ణంగా అనుభవిస్తుంది, పూర్తిగా అనుభవించు. వడ్డీ ఉంటుందా? చాలా ఉంటుంది, అసలు పూర్తిగా ఉంటుంది ఆ ప్రకారం. అందులో ఫిక్స్డ్ డిపాజిట్ అక్కడ ఉన్నది కదా. ఎందుకు చెప్తున్నా, కుయిల్ నిన్నారు పనులు నమ్మి ఏది ఎక్స్పెక్ట్ చేసేది, ఎక్స్పెక్ట్ చేయకుండా ఏదంటే ఒక్కొక్క కాసులను నమ్మి నమ్మి చెప్తాడు. కుయిల్ నిన్నారు పనులు కురుకు నమ్మి, నమ్మి అంటే గుణపూర్తి. అయితే అదే గుణపూర్తి అర్థంగా ఒక్కొక్క పాసురం కన్నా కాదు. ఆహా పాసురానికి తగినట్టు ఆ నంబి అనే శబ్దానికి అర్థం మారుతుంది. ఇప్పుడు అర్థం మారుతుంది. అప్పుడు ఒక్కొక్క భాగం ఈ ప్రకారం వస్తుంది కదా. గుణపూర్తి ఉండేటువంటి నంబి అన్నాడు. గుణపూర్తి అంటే ఇప్పుడు ఆయనకు ఒక సందేహం వచ్చేసింది మొదట కవి గారికి. ఏం సందేహం అంటే, నంబిని చెప్పేశాను, అయితే నాకు ఏం డౌట్ తెలుసా, మీరు తిరుక్కురుంగుడి నంబి నుంచి పెట్టుకోబోతారు. అది కాదు, తిరుక్కురుగు నంబి ఏంటది భగవంతుడు, అది కాదు, తిరుక్కురుగు నంబి, తిరుక్కురుగు నంబి, తిరుక్కురుగు నంబి, తిరుక్కురుంగుడి నంబి నా దగ్గరికి రా బాగా, నాకు అక్కర్లేదు, నాకు అది పనియలేదు, ఆ పని అక్కర్లేదు. అప్పుడు తిరుక్కురుగు నంబి అదే ప్రధానం. అందువల్ల దీని కుయిల్ నిన్నారు పడుషు కురుగూర్ నంబిని చెప్పాడు. ఏ నంబిని చెప్తేనే చాలు కదా, నంబిని ఒకటి చెప్తేనే చాలు కదా. నంబిని నేను చెప్పను, రేపు మీరు ఓ మొదట కవి ఆళ్వార్ నంబిని చెప్పేశాడు, అయితే ఆ నంబి తిరుక్కురుంగుడి నంబి అని చెప్పి మనం పెట్టుకున్నామంటే ఆయన ఏం చేస్తాడు? నేను ఈ అభిప్రాయం కదా స్వామి చెప్పాను ఆయన చెప్తాడు. అదంతా కాదు స్వామి, ఆ అభిప్రాయం చెప్పి నువ్వు కురుగూరు నమ్మి చెప్పలేదు కదా, ఎప్పుడు కురుగూరు నమ్మి చెప్పలేదు, అప్పుడు తిరుక్కురుగు నమ్మి నేను పెట్టుకుంటాను. ఈ ప్రకారం కొంతమంది విదండవాదం చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ విదండవాదం అక్కర్లేదు, నేను పేరే చెప్పేస్తాను, కురుగూరు నమ్మి, కురుగూరు నంబి. అందువల్ల కుయిల్ నిన్నారు పడుసూర్ కురుగూరు నంబి, కురుగూరు నంబి. అట్లాంటి నమ్మితే గుణపూర్తి. ఏం గుణపూర్తి అంటే, నా నా నన్ను ఇలాని తీసుకొచ్చి ఇతను ఏం చేసినా ఇతను ప్రయోజనం లేదని తెలిసిన తర్వాత కూడా నన్ను తీసుకొచ్చాడు కదా. ఈ గుణపూర్తి అనేది ఉంటుంది ఉంటుంది. కొంతమందిలో ఇతను స్వామి ఇతను ఉపదేశం చేశాను, నేను మాట చెప్పాను అని ఎత్తుకున్నట్టుగా వదిలేసేయండి, వదిలేసేయండి, ఆయన తలరాత అంతే, వదిలేసేయండి అని చెప్తాడు కదా. ఆ ప్రకారం నన్ను వదిలి ఉండొచ్చు కదా, వదలలేదు. ఈ మొదట కవి గారి వేస్ట్, ఏం ప్రయోజనం లేదు అని వదిలేసి వదలకుండా ఎంత మళ్ళా తిప్పి 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 చెప్పి ఆయన ప్రయోజనంగా చేశాడు. అందువల్ల ఆ గుణపూర్తిని అదా కుయిల్ నిన్నారు పురుషు కురుగు నప్పి మొయల్గిన్రేన్. ఈ శబ్దంగా చాలా ఇంపార్టెంట్ అయిన శబ్దం ఈ పాసురంలో. ముయల్గిన్రేన్ ఉందన్ ముయిగకందగే. ముయల్గిన్రేన్, ముయల్ని ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. ఏం ప్రయత్నం చేయాల? ప్రయత్నం అంటే ఏం ప్రయత్నం? ఆళ్వారు ఏదో చేసాడు మొదటిగా విడాడికి, దానికి ప్రత్యుపకారం చేయాలి కదా. మనం కూడా ఇప్పుడు ఆచార్యుడి దగ్గర పోతాము, ఆయన సమాచారం చేశాడు, ఉపదేశం చేశాడు, ఏదో నీకు రామానుజ సంబంధం ఇచ్చేసాము, ఆయన తిరువడి బలం వల్ల మనకి మోక్షం అనేది తెలిసిపోయింది. ఇప్పుడు దానికి ప్రత్యుపకారం చేయాలి కదా. ఆయన ఏదో మనకు ఉపకారం చేశాడు, దానికి ప్రత్యుపకారం చేయాలి. ఏం చేస్తాము? స్వామి నేను పోయేమో 1000 రూపాయలు సంభావన పెట్టేశానంటే, పండ్లు, ఆకులు, ద్రాక్ష, ఏదో కమలా పండ్లు, ఏదేదో అన్ని తీసుకుపోయినంటే, జీడిపప్పు కూడా తీసుకుపోయినండి, అరటి పండ్లను తీసుకుపోయిన, తమలపాకు, వక్కలు అన్ని తీసుకుపోయినండి, పుష్పం కూడా తీసుకుపోయినంటే అది ప్రత్యుపకారం కాదు. అప్పుడు ఏదండి ప్రత్యుపకారం? ఆయన ప్రత్యుపకారం చేయాలంటే ఏం చేయాలి? ఏం చేసినా ప్రత్యుపకారం కాదు, ఏది చేసినా ప్రత్యుపకారం కాదు. అప్పుడు ఏది చేసినా ప్రత్యుపకారం కాదే కాదు. అటైతే ఉందండి, అటైతే నేను చేయలేదండి, నేను చేసినా అది ప్రత్యుపకారం కాదు కదా. ఏం చేసినా ప్రత్యుపకారం, నా ఇల్లే రాసి పెట్టేశానండి, అది ప్రత్యుపకారమా? కాదు, ఏం కాదు. అప్పుడు ఎందుకంటే నేను చేసినా కూడా కొంతమంది పెట్టుకుంటారు, స్వామి మీరు ఎంత చేసినా మీ ఇదే తప్పులు చెప్తా ఉంటారు. ఎందుకు చేస్తారు? అవునండి, మీ ఇది తప్పులు చెప్తానే ఉంటారు కదా. అప్పుడు చేయకుండా ఉంటేనే అదే తప్పులే వస్తుంది. చేయకుండా ఉన్నా చేయలేదని ఒక విషయం చూసారు.
చేసిన తర్వాత తప్పులు చేసేది కన్నా చేయకున్నప్పుడు తప్పు చెప్పడం కాదు, చేయలేదని చెప్పుకోవచ్చు. ఆ ప్రకారం నమ్మకం ఉండేసే. అదే ప్రకారం నేను ఎన్ని ప్రత్యుపకారం చేసినా కూడా అది ప్రత్యుపకారం కాదు కాదు అని చెప్పేశారు కదా, చేయలే. ఆచార్యుడికి నేనేం చేయలేదు. ఎందుకు? ప్రత్యుపకారం ఎన్ని చేసినాడో ప్రత్యుపకారం చేసినట్టు కాదని చెప్పేశాడు. అందువల్ల చెయ్యాల, చేస్తూనే ఉండాలి. ప్రతి ఒక్కటి అది నెక్స్ట్ కాలక్షేమం చెప్తాను ఏం చేయాలో ఎట్లా చేయాలి. అయితే చేస్తూనే ఉండాలి. చేసిన తర్వాత ఆయన చేసిన దానికి ఇది ప్రత్యుపకారం కాదు, అప్పుడు ప్రత్యుపకారం చెయ్యాల 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 దానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎప్పుడు? శ్రీవైకుంఠం పొయ్యే వరకు ప్రయత్నం చేస్తానని చెప్తా ఉన్నారు. అదిదా ముయల్గిండ్రేన్. ముయల్గి ఉంటే ప్రయత్నం, ముయల్గిండ్రేన్ ముయచ్చి పండుగిరేన్, ఇదా శబ్దం. అట్లయితే ప్రయత్నం చేస్తాను. ఏం ప్రయత్నం స్వామి? ఆయన నాకు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేస్తున్నాను. చేయని కాలం అన్ని చేసేసి చేయని కాలని చెప్పాలా, బాగా తెలుసుకోండి. చేయని కాలేదంటే అటైతే నేను చేయలేదండి అందువల్ల చేయని కాలేదని చెప్పాను. నిజం చెప్పానండి, నేను చేయలేదు అందువల్ల చేయని కాలేదని చెప్పేశాను అని చెప్పండి. అది కాదు, అన్ని చెయ్యాల. చేసిన తర్వాత నా వల్ల చేయని కాదు, నా వల్ల చేయని కాదు. ఏం చెయ్యాలి, ఎలా చేయాలి? శ్రీవచన భూషణంలో ఆశ్చర్యమైన ఒక సూత్రం, దాన్ని పెట్టు. ఆ సూత్రం ఈరోజు చెప్పండి, రేపు చెప్తాను. దానికి చెప్తాను ఎట్లా చేయాలా. ప్రయత్నం ఏమీ లేదా, ఆ ప్రకారం చేయాలంటే ఆ ప్రకారం చేస్తే అప్పుడు కూడా అది ప్రత్యుపకారం అవుద్దంటే అవ్వదు. అప్పుడు ఏం స్వామి చేయాలా? ప్రయత్నం చేస్తా ఉండాలి. ఇది ఎవరు చెప్తున్నారు? మధుర రవి ఆళ్వారు ఈ మాట చెప్తున్నారు. మనం వీళ్ళు శ్రీ వైష్ణవులుగా ఈ ప్రకారం చెప్పుకుంటారండి అంటే కాదు. ఇప్పుడు ఎప్పుడు ఆళ్వారు పీరియడ్ ఇది. ప్రయత్నం చేద్దాం. ముయల్గిండేన్ ఉందన్ మొయ్యగడర్ కనబయ్యే. నీ తిరువడి తామరంలో పట్టుకొని దానికి పూర్తిగా దానికి ఆ కైంకర్యం చెయ్యాలా, దానికి ప్రత్యుపకారం చేయాలంటే చేస్తాను. అయితే ఉందన్ మొయ్యగడర్ కనబయ్యే. మొయ్యగడర్కి కడర్ అంటే తిరువడి. నీ తిరువడి ఎట్లా ఉంటది? పావనత్వం ఉంటుంది, భోగ్యత్వం ఉంటుంది. అట్లాంటి తిరువడికి కైంకర్యం చెయ్యాలని చెప్పి నేను ఏం చేస్తున్నాను? ప్రయత్నం చేస్తా ఉన్నా ప్రయత్నం. అయితే పూర్తి చేసేట్లు చెయ్యాలి. కైంకర్యం చేశానంటే చెయ్యాలా అనుకుంటున్నాను, చెయ్యని కాలేదని ఎట్లా చెప్పాలా? బాగా చేసేసి ఆ ప్రకారం చెప్పాలా. మనం సామాన్యంగా మనం ఏం చేయము, స్వామి మరి ఏం చేయలేదు అందువల్ల చేయను కాలేదని చెప్పేసాము. పోయానండి చేయను కాలే అందువల్ల చేయలేదు. ఇప్పుడు చేసేయాలా. చేసిన తర్వాత చేయను కాలేదు, చేసే ప్రయత్నం చేస్తున్నాం. చేయని కాలేదు, చేసిన ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రకారం చెప్పాలి. ఎందుకు స్వామి విచారం చెప్పాలి? ఎందుకోసం చెప్పాలి? చేయలేదంటే చేయలేదని చెప్పుకోవచ్చు, చేసిన అంటే చేసిన అని చెప్పుకోవచ్చు. అట్లా చెప్పొచ్చు కదా. చేసేయాలా? అయితే నేను చేయలేదు ప్రయత్నం చేస్తున్నాను చేసేదానికి చెప్పాలి. ఎందువల్ల చెప్పాలా? ఎందువల్లనేది రేపు చూస్తాం. ఆ శ్రీపాసురంలో ప్రధానం అదిదా. ఆ ప్రధానమైనది రేపు చూస్తాం. ఆళ్వార్ பெருமானார் திருவிலேஷனம் ஆச்சாரியன் திருவிலேஷனம் பகவதால் திருவடிகளே சரணம்.